సమూయేలు 15వ అధ్యాయము 17 నుంచి 22 వరకు శారదమ్మ గారు చదవలసిన కోరుచున్నాం. దేవుని నామానికి స్తుతులు స్తోత్రములు. దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ పరిశుద్ధ ఆదివారంకై ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగం మొదటి సమూయేలు 15వ అధ్యాయము 17 నుంచి 22 వరకు చదువుకుందామండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సవైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడి చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చదవబడిన వాక్యం దేవుడు దీవించును. రెండవ పాఠ్య భాగము లోక 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు మహేష్ గారు చదవలసిందిగా కోరుచున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనములు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి అందరూ కూర్చోండి. 356. సాక్ష్యమిచ్చెదా తన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదు. పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు. పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు. పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. చోరులైన జారులైన చారులైన నెవ్వరైన, చోరులైన జారులైన చారులైన నెవ్వరైన
ఎవరైనా ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. విజ్ఞాపన ప్రార్థన సత్యవతి ప్రార్థన చేసుకుని కోరుచున్నాను. స్తుతి 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 స్తోత్రం 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 దేవా పరిశుద్ధ తండ్రి నాయన మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభువా, మీకే వందనాలు ప్రభువా. యేసయ్యా దేవా నాయన ఇట్టి రీతిగా మా యేసయ్యా దేవా మరలా మిమ్మల్ని నాయన మీ మందిరంలో కూడుకొని మమ్మల్ని జ్ఞానించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా నాయన, మీకే వందనాలయ్యా యేసయ్యా నాయన. యేసయ్యా దేవా నాయన నేను పాపిని తండ్రి, యేసయ్యా దేవా నాయన నా ప్రార్థన ఆలకించండి తండ్రి. యేసయ్యా దేవా నాయన పరిశుద్ధ తండ్రి, ఇగో తండ్రి నైనా మందిరంలో పాస్టర్ గారు వాక్యం విత్తుచుండగా తండ్రి యేసయ్యా దేవా నాయన మీరే నోటి బురువలై ఉండి తండ్రి మాకు వాక్యం అందించండి దేవా నాయన పరిశుద్ధుడా. మీకే వందనాలయ్యా యేసయ్యా దేవా నాయన ఈ నెలంతటా తండ్రి నాయన మీరే మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చోటును భద్రపరిచారు తండ్రి యేసయ్యా, మీకే వందనాలు ప్రభువా. నాయన చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యం వరకు తండ్రి యేసయ్యా నాయన వాళ్ళందరినీ కూడా కాపాడండి తండ్రి యేసయ్యా దేవా నాయన పరిశుద్ధుడా. తండ్రి యేసయ్యా అనాథ పిల్లల్ని ఆదుకోండి తండ్రి యేసయ్యా దేవా నాయన బిచ్చం ఎత్తుకుని వాళ్ళని ఆదుకోండి ప్రభువా. నాయన మాకైతే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ మాకుంది తండ్రి. నాయన ఏమీ లేవు దేవా బిచ్చం ఎత్తుకుని వాళ్ళకి తండ్రి యేసయ్యా నాయన వాళ్ళకి కూడా సమృద్ధిగా అన్నీ ఉండేటట్టు సహాయం చేయండి దేవా నాయన పరిశుద్ధుడా తండ్రి. నాయన మీ పాదాల వద్ద పెట్టి తండ్రి యేసయ్యా మా సంఘాన్ని అంతటిని మీ రెక్కల చోటను భద్రపరిచి తండ్రి నాయన నా ప్రార్థనలో ఏదన్నా తప్పు ఉంటే నన్ను మన్నించమని, పాపనైనా నన్ను క్షమించమని, నా ప్రార్థనకి జవాబు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో నా ఈ చిన్ని ప్రార్థన అతి మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. వాక్య సందేశం ఫస్ట్ గారు అందిస్తారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ ఒకసారి అందరం హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి ప్రైజ్ అండ్ వర్షిప్లో ఆ కీర్తన సంతోషంతో పాడదాం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు అన్నుగాక నీకి మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకి మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా
హల్లెలూయా. దయచేసి కూర్చునండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరోసారి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ఈ ఉదయకాల శుభాలు మరొకసారి తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 10:1 వచనాన్ని ముందు చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషి వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. పౌలు భక్తుని యొక్క ఉద్దేశం, ఆలోచన మనకి ఇక్కడ కనబడుతుంది. ఇశ్రాయేలీయులు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వారు ఒక యూద మతంలో ఉన్నారు. వాళ్ళు యెహోవా దేవుని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు పౌలు భక్తుడు ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఉద్దేశిస్తూ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నానంటే ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారు రక్షణ పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అక్కడ రోమాలో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి బిడ్డలకు పౌలు భక్తుడు తన పత్రికను రాస్తున్నాడు. ఇశ్రాయేలీయుల రక్షణ. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏమని భావిస్తూ ఉన్నారంటే, మేము రక్షణ పొందినటువంటి వాళ్ళం, మేము చాలా ప్రత్యేకించబడినటువంటి వాళ్ళం, రక్షణ మాదే, ప్రభువు మావాడు, పరలోక రాజ్యం మాదే అనే ఆలోచనతో వారు ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను ప్రార్థన చేస్తున్నాను అది వాళ్ళ యొక్క రక్షణ కోసం అంటున్నాడు. అంటే వారికి రక్షణ లేదని అర్థం. మరి 2వ వచనంలో ఏమంటాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. దేవుని గురించి ఆసక్తిగా ఉన్నారంట వారు, కానీ వారికి రక్షణ లేదు. ఇది విచిత్రమైన విషయం. దేవుని గురించి రక్షణ. ఈరోజు మనం ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తించాలి. చాలామంది క్రైస్తవ విశ్వాసంలో ఏమనుకుంటారంటే, దేవునికి సంబంధించిన ఏవైనా కొన్ని కార్యాలు చేస్తే, నేను దేవుని సన్నిధిలో బాగా ఏదైనా ఒక పరిచయం చేస్తే, లేదా నేను దేవుని సన్నిధిలో ఒక పాటలు పాడితే, నేను దేవుని సన్నిధిలో ఒక వాయిద్యాలు వాయిస్తే, లేకపోతే తుడిస్తే, సో దేవునికి సంబంధించినటువంటి కానుకలు ఇస్తే వాటి వలన నాకు రక్షణ వస్తుంది అనే ఆలోచనలోనే ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ వీరు కూడా ఆసక్తి కలిగి ఉన్నారంట, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారంట. కానీ వీరి ఆసక్తి దేన్ని ఆధారం చేసుకొని లేదంట, దేవుని జ్ఞానమును ఆధారం చేసుకొని లేదు అంటున్నాడు ఇక్కడ 2వ వచనంలో. వారు ఆసక్తి పరులుగా ఉన్నారు, వారు దేవుని పట్ల ఆసక్తి పరులుగా ఉన్నప్పటికీ కూడా వారికి రక్షణ లేదు. వారికి రక్షణ లేకపోవడానికి కారణం ఏంటంటే, వారి ఆసక్తి దేవుని యొక్క జ్ఞానమును ఆధారం చేసుకోలేదు కాబట్టి వారికి రక్షణ లేదు అంటున్నాడు. కాబట్టి వారికి రక్షణ రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇది వినేటువంటి వాడికి అప్పటి యూదులకు చాలా కోపం తెప్పించేటువంటి మాట ఇది. మా రక్షణ కోసం ఇటు ప్రార్థన చేస్తున్నాడంట. మా తాత ముత్తాతల కాలం నుంచి, అబ్రహాం కాలం నుంచి మేమే దేవుడికి తెలుసు, మాదే రక్షణ అనుకుని భావించేటువంటి వీడు పౌలు ఈ మాటలో చెప్పేసరికి నొచ్చుకునేటువంటి వారు నొచ్చుకుని ఉంటారు, మార్చుకునేవారు మార్చుకున్నారు. ఈ రోజున రోమన్ క్యాథలిక్స్ అంటున్నాం. రోమాలో మరి క్రైస్తవ్యం రావడానికి కారణం ఏంటి?
రోమాలో భయంకరమైన నియంత పరిపాలన ఉండేది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ లాంటి పరిపాలన ఉండేది. అలాంటి వాళ్ళు ఎలా మారారు మరి అంటే పౌలు భక్తుడు చేసినటువంటి ప్రార్థన, పౌలు భక్తుని యొక్క ప్రార్థన అనుసరించి అనేకులు చేసినటువంటి ప్రార్థన కారణం చేత వారు వాస్తవాన్ని తెలుసుకొని నిజమైనటువంటి రక్షణ మార్గంలోని వారు నడిచారు. రక్షణ లేదంటే వారికి యేసుక్రీస్తు ప్రభువారు లేరు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యందు వారికి విశ్వాసము లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము తమ యొక్క పాపముల నిమిత్తం చిందించబడి ఉన్నది, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి ఆలోచన, అవగాహన వారికి లేదు. వారికి లేకుండానే ఆసక్తితో ఏవో ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు కార్యాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా మీకు రక్షణ లేదు. ఎందుకంటే మీకు యేసు లేడు. కాబట్టి మీ రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. సో ఆసక్తిపరులుగా ఉన్నటువంటి మనం ఒకవేళ రక్షణ లేక ఉన్నామేమో ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరత మనకి ఉంది. ఒక పాస్టర్ గారు ఒక చర్చ్లో కాంగ్రిగేషన్ని క్వశ్చన్ చేస్తూ, నేను మీ నుంచి ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఒక ప్రశ్న వేశాడంట. చర్చ్ కాంగ్రిగేషన్కి ఒక ప్రశ్న వేశాడు. పాపంలోకెల్లా ద బెస్ట్ పాపం ఏదని అడిగాడండి. ద బెస్ట్ పాపం అంటే చాలా భయంకరమైనటువంటిది, చాలా జుగుత్సాకరంగా ఉండేటువంటిది ఏమై ఉంటుంది అని అడిగితే ఒక్కొక్కరు కొంతమంది దొంగతనం ఉన్నారంట, కొంతమంది అత్యాచారం ఉన్నారంట, కొంతమంది దోపిడీ అన్నారంట, కొంతమంది వ్యభిచారం అన్నారంట, కొంతమంది దోచుకోవడం అన్నారంట, కొంతమంది హత్య చేయడం అన్నారు. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారంటే అదేమీ కాదు అని చెప్పి పాపంలోకి వెళ్ళి భయంకరమైన పాపం స్వనీతి అన్నాడు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. 3వ వచనం చూద్దాం ఒకసారి. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. స్వనీతి పరులు ఎవరు కూడా దేవునికి లోబడలేరు, దేవుని యొక్క నీతికి లోబడలేరు. అప్పుడున్నటువంటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వారు లోబడలేకపోవడానికి కారణం ఏంటంటే వారు స్వనీతి పరులుగా ఉన్నారు. మరి వారి యొక్క స్వనీతి కారణం చేత చాలాసార్లు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని దుయ్యబట్టినట్లుగా కూడా మనము ఈ సువార్తల భాగాల్లో మనం చూడగలుగుతాం. సరే, స్వనీతి పరులు ఎలా ఉంటారు అనే దానికి ఒక 3 విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే శాస్త్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ స్వనీతి పరులు. శాస్త్రాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క మాటలను తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి వారు. విశ్రాంతి దినం నాడు ఏ పని చేయకూడదు అనేటువంటి ధర్మశాస్త్రం చెప్తా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసేవారంటే విశ్రాంతి దినం నాడు కూడా ఆయన స్వస్థత కార్యక్రమాలు చేసేటువంటి వాడు. సో చాలామందికి విడుదల కలిగజేసేటువంటి వాడు. బంధకాల్లో ఉన్నటువంటి వారిని, చీకటి శక్తుల చేత పీడించబడేటువంటి వారిని, అనారోగ్యముల చేత పీడించబడేటువంటి వారిని, ఇతరత సమస్యల చేత బాధించబడేటువంటి వారిని అందరినీ కూడా ఆయన విశ్రాంతి దినం నాడు కూడా ఆయన స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు. దానికి ఈ శాస్త్రుల పరిచయాలు ఏమనేవారంటే విశ్రాంతి దినం నాడు ఏ పని చేయకూడదని నీకు తెలియదా? నువ్వు ధర్మశాస్త్రం తెలిసినవాడు అని చెప్తున్నావు కదా, నువ్వు ధర్మశాస్త్ర నీకు వాక్యం తెలిసినట్టున్నావు, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, ఏకంగా ఈ మాత్రం తెలియదా నీకు అని యేసుక్రీస్తు ప్రభువారిని మరి వీరు అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే సమాధానం మనకు తెలిసినటువంటిది. ఏమిటంటే అది, ఒకవేళ విశ్రాంతి దినం నాడు మీ గాడిది కానీ మీ ఎద్దు కానీ తప్పిపోతే, లేదా చిక్కుకుపోతే, గోతులు పడిపోతే మీరు దానిని వెతకడానికి వెళ్ళరా? నువ్వు చెప్పండి అని చెప్పాడు. వాళ్ళ దగ్గర ఆన్సరు లేదు. స్వనీతి పరులు అంటే ఎవరంటే తమను తాము గొప్పగా చేసుకొని ఇతరులు ఏం చేసినప్పుడు కూడా తప్పు అనేటువంటి వారు స్వనీతి పరులు. స్వనీతి అంటే అది మనం మెచ్చుకున్నా పర్వాలేదు, మనం మెచ్చుకోవడమే సరిగా కాక ఇతరులు చేసిన దాన్ని రాంగ్ అని చెప్పడం అనేటువంటిది స్వనీతి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎద్దు కానీ గొర్రె కానీ గోతులో పడిపోయినా తప్పిపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? వెతకడానికి వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. వీళ్ళు చేసింది రైటే.
యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది కూడా రైటే. మరి ఇక్కడ రాంగ్ ఎక్కడ ఉందంటే వీళ్ళొక స్వనీతి పరులు అంటే అర్థం ఏంటంటే ఇద్దరూ రైటే చేశారు, కానీ మేము చేసింది రైటు, నువ్వు చేసింది రాంగ్ అన్నారు. అది అక్కడ రాంగ్ అయ్యారు వీళ్ళు. అది స్వనీతి. అర్థమవుతుందండి? స్వనీతి అనేదానికి ఇప్పటికీ కూడా చాలామందికి నిజమైనటువంటి అర్థం తెలియదు. తెలియక స్వనీతిని ఎక్కువ సమాజంలో కానీ సంఘాల్లో కానీ అది దాన్ని ఎక్కువ ఏమంటారు, దాన్ని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ దే డు నాట్ నో దట్ దే ఆర్ బీయింగ్ సో సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ రైచియస్. We are never supposed to be self-righteous, but we have to seek after the righteousness of God. That is what the Word of God is all about. Okay? So, వీరు దేవుని యొక్క నీతిని ప్రక్కన పెట్టేశారు, కానీ వాళ్ళు స్వనీతి తమ సొంత నీతిని వారు పాటిస్తున్నారు. స్వనీతి పరులైనటువంటి వీరు యేసు ప్రభుని దేవుని కుమారుడిగా చూడలేకపోతున్నారు. స్వనీతి పరులైనటువంటి వీరు దేవుని యొక్క కార్యాలను వీక్షించలేకపోతున్నారు. స్వనీతి పరులైనటువంటి వీరు తప్పేదో కరెక్ట్ ఏదో తెలుసుకోలేకపోతున్నారు. స్వనీతి పరులైనటువంటి వీరు మేము తిన్నని మార్గంలో వెళ్తున్నాం అనుకున్నటువంటి వీరు వంకర మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క కృపకు వీరు దూరం అయిపోతున్నారు. రైట్? సో మొట్టమొదట శాస్త్రాన్ని తమకి అనుకూలంగా మార్చుకునేటువంటి వారు, తమకు అనుకూలంగా మార్చుకొని ఒకవేళ అదే శాస్త్రాన్ని కానీ ఇతరులు పాటించేటప్పుడు, తమకు అనుకూలంగా పాటించేటప్పుడు మేము రైట్ అంటున్నారు, వాళ్ళది రాంగ్ అంటున్నారు ఈ యొక్క పరిచయాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి స్వనీతి పరులముగా మనము ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. రెండవది, ఆరాధన ముసుగులో దైవనీతిని విస్మరిస్తారు. ఆరాధన ముసుగు, బాబు సౌండ్ రీసౌండ్ వస్తుంది చూడము కొంచెం. ఆరాధన ముసుగులో దైవనీతిని విసర్జిస్తారు. మొదటి సమూయేలు గ్రంథంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి వస్తుంటున్నప్పుడు సౌలు తన బృందం యుద్ధానికి సిద్ధపడతారు. యుద్ధానికి వెళ్ళే ముందు దేవునికి బలి అర్పించాలి. అప్పుడు ఉన్నటువంటి వాడుగు చొప్పున ఆ బలి అర్పించడానికి సౌలు సిద్ధమవుతాడు. సౌలు బలి అర్పించేస్తాడు. ఎందుకంటే సమూయేలు కొంచెం రావడం లేట్ అయిపోయిందని చెప్పేసి ఆయన బలి అర్పించేస్తాడు. బలి అంటే దేనికి సాదృశ్యం అంటే బలి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక సాదృశ్యం అన్నమాట. సౌలు ఆరాధన చేశాడు అంటే బలి అర్పించాడు. కానీ ఆ ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆరాధన చేయడం గొప్ప కాదు, బట్ ఆ ఆరాధన దేవునికి అంగీకృతంగా ఉండాలి. బలి అర్పించడం అంటే ఆ కాలంలో అంటే ఒక ఆరాధన, ఒక టైప్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ వర్షిప్, బట్ దట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం మనకు బాగా తెలిసినటువంటి మాట. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అది అక్కడ ఆయన చేసినటువంటి ఆరాధనలో ఒకటి మిస్ అయిపోయాడు. ఏమిటంటే మాట వినుట అనేటువంటి విషయాన్ని ఆయన మిస్ అయిపోయాడు. కొన్ని సంఘాలు చూడడానికి చాలా ఆర్భాటంగా ఉంటాయి, బయట చూడడానికి చాలా గొప్ప మందిరంగా కనబడుతుంది. లోపల చూసినప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. కానీ లోపల మనుషుల జీవితాలను చూసినప్పుడు చాలా భీకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో
పెద్ద పెద్ద మందిరాలుగా ఉన్నటువంటి విరసిల్లుతున్నటువంటి మందిరాల్లో చాలా గొడవలు ఉన్నాయి. చాలా మందిరాల్లో కొట్టు చేస్తున్నారు. ఎందుకు? వారి యొక్క ఆలోచన ఏమిటంటే మా మందిరం అంతా కూడా ఎంత అందంగా ఉంది, క్రిస్మస్కి వచ్చేసరికి, న్యూ ఇయర్కి వచ్చేసరికి ఆ మందిరాలు లైట్లతో దగదగలాడిపోతాయి. కానీ ఆ సంఘాలకు వెళ్ళేటువంటి వారు చాలామంది జీవితం మసకబారిపోయి ఉంటుంది, చీకటితో నిండిపోయి ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఆ సంఘాల్లో, చాలా సంఘాల్లో ఈరోజున కొట్లాట్లు. కారణం ఏంటంటే వారు చర్చి బాగోవాలి, చర్చి లోపల అంతా బాగోవాలి, మా చర్చి అందంగా ఉండాలి, తర్వాత చర్చికి వచ్చే మేము అందమైన వస్త్రాలు ధరించుకోవాలి, అందంగా ముస్తాబవ్వాలి అనే ఆలోచన చేస్తున్నారు. కానీ మా ఆత్మీయ జీవితాన్ని అందంగా ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచన వారు చేయటం లేదు. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని సంఘాల వారు దశంభాగాలు ఉంటాయి చూడండి, ఆ సంఘాలు దశంభాగాల్ని టెన్షన్కి ఇచ్చేస్తారు. నెలకు ₹1,00,000 జీతం అనుకుందాం, 10,000 ఖచ్చితంగా తీసేయాల్సిందే, తీస్తారు. తర్వాత 2 లక్షలు అనుకోండి, 20,000 తీయాల్సిందే. 10 లక్షలు అనుకోండి, ₹1,00,000 తీసేస్తారు. 10 లక్షలకి 1,00,000 తీసేస్తారు. ఆ సంఘాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే ఆ సంఘాలు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్గా ఉంటుంది, బయట చాలా ఆర్భాటంగా ఉంటుంది, లోపల చాలా ఆర్భాటంగా ఉంటుంది, పెరిగిపోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే, మేము ఖచ్చితంగా ఈ దశంభాగాలు ఇస్తున్నాము, దేవునికి సంబంధించిన ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తున్నాం కాబట్టి మా ఆత్మీయ జీవితం ఎలాగున్నా పర్వాలేదు, మేము ఏమి చేసుకున్నా పర్వాలేదు, ఎలాగ వల్గర్గా బిహేవ్ చేసినా పర్వాలేదు, ఎలా మాట్లాడుకున్నా కొట్లాడుకున్నా మాకు పర్వాలేదు, మేము ఇవ్వాల్సినటువంటి దశంభాగాలు కానుకలు ఇచ్చేస్తున్నాము. ఇటువంటి ఆలోచనతో ఈ రోజున, అది స్వనీతి, ఇట్టి ఆలోచనతోటి ఈ రోజున తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దేవునికి వారు దూరం అయిపోతున్నారు. వారు అనుకుంటున్నారు, మా చర్చి చూడండి, మా చర్చి అందం చూడండి, దాని సొగసు చూడండి, దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, లోపల ఉన్న ఏసీలు చూడండి, సౌండ్ సిస్టమ్ చూడండి, మా వైభోగం చూడండి అంటున్నది. ఎవరికి కావాలి అవి? రేపు పొద్దున ఒక్క 7 మన భారతదేశానికి 6 మల్టిట్యూడ్లో ఎర్త్ క్వాక్ వస్తే చాలు మొత్తం ధ్వంసం అయిపోతే దేవుని మందిరాలు కూడా పడిపోతాయి. దేవుని మందిరాలు కూడా పడిపోతాయి. దేవుడు ఈ మందిరం కోసం ఆలోచిస్తున్నాడు, ఈ మందిరాల కోసం కాదు. ఈరోజు ఇలా ఉందని చెప్పి దేవుడు దీన్ని తక్కువ చేయడు, రేపు పొద్దున ఇది పెద్ద భవంతి అయిపోయినా దాన్ని ఎక్కువ చేయడు. కానీ అందులో ఆరాధన చేసేటట్టు నిన్ను నన్ను దేవుడు చూస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని మాత్రం చూస్తాడు. మన స్వనీతి పరులముగా ఉన్నామా? స్వనీతి అంటే ఇక్కడ ఆలోచన చేస్తున్నారంటే తమ సొంతంగా ఆలోచన చేస్తున్నారు. మేము కావలసిన డబ్బులు మాకు వచ్చి రాబడి ఇచ్చేస్తే చాలు, మేము రాబడి ఇచ్చేసి మేము ఎలా బిహేవ్ చేసినా మాకు పర్వాలేదు. ఇటువంటి ఆలోచనతో చాలా సంఘాలు ఉన్నాయి ఈ రోజున. అందుకని ఆ సంఘాల్లో ఆత్మీయ జీవితం లేదు. ఆ సంఘాలు ఎప్పుడు చూసినా కొట్లాట్లే, ఆ సంఘాలు ఎప్పుడు చూసినా సరే పార్టీషన్స్, గ్రూపిజమ్స్. ఆ సంఘాల్లో కాపరి సరిగ్గా వాక్యం చెప్పుకోలేడు. కాబట్టి ఇది ఎవరి వల్ల వస్తుంది అంటే, సంఘం అంటే అందరూ ఉండరు పాపం, ఎవడో కొంతమంది స్వనీతిపరులు ఉంటారు, వాళ్ళ సంఘం మొత్తం పాడైపోతుంది. వర్షిప్ అంటే ఏమిటంటే, ఇశ్రాయేల్ ప్రజలు షమా అనేటువంటి వాళ్ళు వర్షిప్ కాల్ ఇచ్చేటప్పుడు ఆ వర్షిప్ని వారు ప్రత్యేకంగా ఏమని పిలిచేవారంటే, ఆ ప్రత్యేక వర్షిప్ ఇశ్రాయేల్ ప్రజలు షమా అనేవాళ్ళు. షమా చేయాలి అంటే, షమా అంటే అర్థం ఏమిటంటే, హీబ్రూ భాషలో దానికి అర్థం ఏమిటంటే వినుట. ఆరాధన అంటే ఏమిటంటే దేవుని మాట వినుట. అంటే అర్థం ఏంటంటే దేవుని చెప్పింది చేయటం అర్థం. మాట వినుట అంటే అక్కడ అర్థం ఏంటంటే, జస్ట్ నాట్ మియర్లీ హీరింగ్ బై యూజింగ్ అవర్ ఇయర్స్, బట్ we have to act according to the word that we are receiving through the ears, from the ears to the heart and mind. వినుట అంటే అర్థం ఏంటంటే దేవుని మాట విని ఆ మాట ప్రకారము చేయుట, దాన్నే శ్రద్ధగా వినుట అంటారు. వర్షిప్ అంటే ఏమిటంటే దేవుని పని చేయుట, దేవుని మాట ప్రకారం చేయుటని వర్షిప్ అంటారు. దట్స్ ఇట్. దేవుడు ఇష్టపడే రీతిని చేయుట వర్షిప్.
బట్ నా సొంత ఆలోచనలు పెట్టేసుకుని వర్షిప్ చేయడం వర్షిప్ కాదు అది. మనం ఏమి చేసినప్పటికి కూడా ఆ వర్షిప్లో ఏముండాలంటే దేవుని మహిమ ఉండాలి. అది మహిమ మిస్ అవ్వకూడదు. ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క వర్షిప్లు చేస్తారు. ఈ వర్షిప్లో ఈ ప్యాటర్నే ఉండాలనేది పాయింట్ కాదు. మనం ఏ ప్యాటర్న్ పెట్టుకున్నప్పుడు కూడా ఆ ప్యాటర్న్లో దేవునికి మహిమ వెళ్తుందా లేదా, దట్స్ ద వర్షిప్, దట్స్ ద రియల్ వర్షిప్. మనం దేవుని మహిమ వెతకాలి. కానీ ఈ రోజున చాలామంది ట్రెడిషన్స్ వెతుకుతున్నారు. కొంతమంది ఒక ట్రెడిషన్ వాళ్ళు ఏమంటారంటే మనకు హల్లెలూయా స్తోత్రాలు లేవంటారు. హల్లెలూయా స్తోత్రాలు లేవు అనేటువంటి మాట మనం ఎందుకు అనకూడదు కదా. అది హల్లెలూయా స్తోత్రాలు అంటే మీ తాతగారు కానీ మా తాతగారు మన తాతగారులుగా ఏర్పాటు చేసిన మాటలు కాదు కదా. మన పరమదేవుడు మన తండ్రి ఏర్పాటు చేసిన మాట అది హల్లెలూయా స్తోత్రం అనేటువంటిది. అది ఎవరి తాలకు సొత్తు కాదు అవి. సో మన వర్షిప్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవునికి యాక్సెప్టెడ్గా ఉండాలి. మన సొంత ఆలోచనలు పెట్టుకొని మనం హైలైట్ అవ్వడానికో, లేకపోతే మనం చేస్తుంది కరెక్ట్ ఇతరులు చేసేది రాంగ్ అనేటువంటి భావనతో వర్షిప్ చేసిన ఆ వర్షిప్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. మనం వర్షిపే చేస్తాం, బట్ దట్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు గాడ్. సౌలు ఏం చేశాడంటే వర్షిపే చేశాడు, బల ఇచ్చాడు, బట్ దట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. దట్ రిజల్టెడ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అండ్ అట్ లాస్ట్ he had to lost his valuable soul and valuable life along with his family. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారా. వర్షిప్లో మన స్వనీతిని కలిగి ఉండడానికి వీల్లేదు. ప్రభువా నేను చేసే ఆరాధన నీకు ఇష్టకరంగా ఉండాలా, నేను ఇచ్చే కానుక అది నీకు ప్రీతికరంగా ఉండాలా, నేను చేసే పని నీకు ఇష్టకరంగా ఉండాలా. అది లేదా ఒకవేళ నాలో ఏం లోపం తండ్రి నాకు చూపించు. ఇది వర్షిప్. మాట వినుట. చెప్తాడు దేవుడు, నువ్వు ఇచ్చావు అంత, నువ్వు చాలా ఎక్కువ ఇచ్చావు, నువ్వు ఎలా సంపాదించావు అని అడుగుతాడు దేవుడు. అది వినడం అనమాట. దట్ ఈస్ ద రియల్ వర్షిప్. మనం అనుకుంటాం ఇవ్వడం వర్షిప్ అనుకుంటాం, ఈ పని చేయడం వర్షిప్. నువ్వు పని చేసే ముందు రాత్రి పాడు పని చేసావు తెలుసా అని అంటాడు దేవుడు. దిస్ ఈజ్ ద వర్షిప్. రాత్రి పాడు పని చేసావు, అయినా సరే నేను చాలా కష్టపడి చెమటూర్చి ఈ పని చేస్తున్నాను. మనం ఏమనుకుంటాం ఈ పని చేయడం వర్షిప్. దేవుడు అంటాడు అలా కాదు, ఆపో, నువ్వు రాత్రి ఏం చేసావు, నువ్వు రాత్రి ఏం చూసావు. తండ్రి క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు కూడా ఈ ముట్టుకునేటువంటి నేను అటువంటి పాడు పనులు చేయను. దాట్స్ ద వర్షిప్. అది వర్షిప్ అంటే అది. ఇప్పుడు చేయి అంటాడు దేవుడు, నువ్వేం చేయాలనుకున్నా చేయి, బట్ నా మాట వింటూ చేయి. దట్స్ వర్షిప్. అలా కాకపోతే మనం స్వనీతి పరులమో అవుతాం. రైట్. మూడో విషయం, మొట్టమొదటి విషయం, శాస్త్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి వారు. రెండవది, ఆరాధన ముసుగులో దైవనీతిని విసర్జించేవారు. మూడో విషయం, చివరి విషయం ఏంటంటే తామే నీతిమంతులమని తలుచుకునేటువంటి వారు. రైట్. లూకా సువార్త 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ రోజున వాక్యానికి ఆధారము లూకా సువార్త 18వ అధ్యాయం. ఇందులో మనకి ఈ 5వ వచనం నుంచి కూడా లూకా సువార్త 18:11 నుంచి అనుకుంటాను. 18:9 నుంచి అండి. 18:9 కాదు, ఒక నిమిషం. 18:9 నుంచి కూడా మనకి ఒక సందర్భం కనబడుతుంది కదా, సొంకరి పరిసేయుడు. మనకి సండే స్కూల్ నుంచి కూడా ఈ యొక్క మాటలు మనకి అలవాటైనటువంటి మాటలే కదా. ఈ స్టోరీ ఏదైతే ఉందో మనకు బాగా తెలిసినటువంటిది. సొంకరి పరిచయుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక పక్క నిల్చొని పరిచయుడు ఆర్భాటంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటాడు. సొంకరి మాత్రం రొమ్మ బాదుకుంటూ ఉంటాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక ఆయన పశ్చాత్తాపం చెంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇది ఉపమానం కదా. ఈ ఉపమానం యేసుప్రభు ఎందుకు చెప్పాడు? 18వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఎందుకు చెప్పాడు? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే అటు చాలామంది స్వనీతిపరులు ఉన్నారు పాపం. తాము నీతిమంతును అనుకోవడం రాంగ్ అసలు. యాక్చువల్గా మనల్ని ఇంకొకటి నీతిమంతుడు అనాలా.
సరే, అది ఒక 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 వరకు కొంతవరకు పర్వాలే. తాము నీతిమంతులు చెప్పి ఇతరులు అనీతిమంతులను చెప్పడం అనేటువంటిది అది భయంకరమైనటువంటి స్వనీతి. అది ఆ స్వనీతి దేవుడు వద్దంటున్నాడు. అలా చెప్పుకునేటువంటి చాలామంది ఉన్నారంట. వాళ్ళ కోసమని ఈ ఉపమానం చెప్పాడంట. అంటే ఈ ఉపమానం అంటే అది కథ కాదు, దేవుడు సృష్టించిన కథ కాదు. ఇది నిజంగా జరిగినటువంటిదే. సుంకరి అంటే ఆ కాలంలో సుంకాలు వసూలు చేసేటువంటి వాడు, రోమన్ గవర్నమెంట్ అండర్లో పనిచేసేటువంటి వాడు అనమాట. వారిని పాపులుగా యూదులు ట్రీట్ చేసేవాళ్ళు. పరిసయ్యులు ఉన్నారు. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిసయ్యుడు సుంకరి చేస్తున్న ప్రార్థన ఎవడు గమనించట్లే. ఎవరు గమనిస్తున్నారు? యేసుప్రభుకి ఎలా తెలిసిందంటే యేసుప్రభు గమనిస్తున్నాడు. మనం చేసే ప్రార్థన దేవుడు గమనిస్తున్నాడు. కొన్నిసార్లు చేసినట్టు ప్రార్థనకి ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. ఇమీడియట్ రెస్పాన్స్ ఎలా వస్తుందంటే నువ్వు చేసిన ప్రార్థన ఏంటి అని అడుగుతాడు దేవుడు. అది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే సింపుల్గా. నువ్వు చేసిన ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన నచ్చలేదని క్లియర్ చెప్తాడు. అంటే క్లియర్ చెప్తుంటే ఎలా చెప్తాడంటే ఒక లెంపకేసో ఏదో విధంగా మొత్తానికి ఏదో ఒక విధంగా మనసులో వేదన కలిగించో మొత్తానికి ఏదో ఏంటి అని ఆలోచన చేస్తే ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఇందా ప్రార్థన చేసావు కదా, ఆ ప్రార్థన నచ్చలేదు, ఆ ప్రార్థనలో నీకు అహంకారం కనబడింది, ఆ ప్రార్థనలో ఇతరుల పట్ల నీకు కన్సర్న్ కనబడలేదు, ఆ ప్రార్థనలో నాకు నచ్చలేదు, నువ్వు వాడే పరజాలం నాకు నచ్చలేదు అంటాడు దేవుడు. ఎస్, దేవుడు అన్న మాటలు చెప్తున్నాను మీకు, నాతో మాట్లాడిన మాటలు చెప్తున్నాను నేను. రైట్, మనం అనుకుంటాం ప్రార్థన చేస్తాం అనుకుంటాం. ఎంతసేపు ప్రార్థన చేసినప్పుడు కూడా మన ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండాలి సుమా, చాలా జాగ్రత్తగా ఉండాలా. పరిసయ్యుడు సుంకరు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఎవరికి తెలియదు ఆ విషయం, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. వాళ్ళ ఇద్దరు ఏం ప్రార్థన చేస్తున్నారని. సో పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 18:11 ఏమనంటున్నాడమ్మా? నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు థ్యాంక్స్ ప్రభువా. 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటి ఇందా చెప్పాను కదా, 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు వింటున్నాడు. గమనిస్తున్నారా? భూమి సూర్యుడు చుట్టూ తిరుగుచు తనలో తాను తిరుగుచుండనంట. అలాగా తనలో తాను ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈ రోజున స్వనీతితో కూడినటువంటి ప్రార్థన ఏమిటో, దైవనీతితో కూడినటువంటి ప్రార్థన ఏమిటో దేవునికి తెలుసు. సో ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం, కానీ ప్రార్థనలో కూడా నీతి ఉండాలి, మనం వల్లించేటువంటి పదజాలంలో కూడా నీతి ఉండాలనేటువంటి విషయం మనకు తెలియదు. అందుకని మనం ఫెయిల్ అయిపోతుంటాం, పొందుకోవడానికి ఫెయిల్ అయిపోతాం. ప్రార్థన చేసిన తర్వాత మేలు పొందుకోవడానికి ప్రతిగా కీడును కూడా పొందుకుంటాం. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రార్థన చేసిన తర్వాత నాకు ఎందుకు ఇలా వచ్చింది అనుకుంటాం కదా, ఇదే కారణాలు. మన దేవుడిని నిందించేస్తూ ఉంటాం. నో, ఏమంటున్నాడు ఇక్కడ? బీరాలు పలుకుతున్నాడు. నేను చోరులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను కాకుండా నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, 10వ భాగం అంతా ఇచ్చేస్తున్నాను. అలా ఉండడానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలని చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే అక్కడ కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, కానీ ఆ కృతజ్ఞతలో ఏం కనబడుతుంది? అహంకారం కనబడుతుంది. కొంతమంది అంటే లోగడ కొంతమంది చూసేవాళ్ళు నేను చాలా బాధపడతాను. నేను వాళ్ళు మంచి మీటింగ్లు పెట్టుకుంటారు, వాళ్ళు బాగా సోఫిస్టికేటెడ్గా బాగా డెవలప్ అయినటువంటి కొన్ని కుటుంబాలు నేను చూశాను. లోగడ బ్యాంక్పేటలో కావచ్చు, లేకపోతే నేను విశాఖపట్నంలో కూడా చూశాను. వారు చాలా దర్జాగా ఆర్భాటంగా కార్యక్రమం పెట్టుకుంటారు. కార్యక్రమం పెట్టుకుంటే మన సాక్ష్యం చెప్పుకుంటాం, మంచిదే, కాదనట్లేదు. ఆ సాక్ష్యాల్లో కంప్లీట్ వాళ్ళకి సంబంధించినటువంటి దర్జాలు, వారికి సంబంధించినటువంటి స్టేటస్లు, వారికి సంబంధించిన బంధువులు ఇవే ఎక్కువగా ఉండేవి. అంటే ఒక ఆర్భాటానికి మాత్రమే ఎక్కువ అవకాశం. అంటే పేరుకేమో దేవునికి సంబంధించిన మ్యాటర్స్ అవి, కానీ వారు ఆర్భాటానికి ఎక్కువ అవకాశం ఇస్తారన్నమాట. వాళ్ళకి సంబంధించిన ఆర్భాటాలు అంటే సాక్ష్యం ముసుగులో వారి ఆర్భాటాలు తెలియజేసుకోవడం అనేటువంటిది. సో మనలో ఎవరు లేరు దేవుని కృపను బట్టి దేవుని గణపరిచేటువంటి వారు. కానీ లోగడ ఇంతకు ముందు నేను చూసినటువంటి కొన్ని కుటుంబాలు ఈ సాక్ష్యాలు చెప్పుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది. అటువంటి వారి సాక్ష్యాలు ఎంతసేపు కూడా వారి దర్జాలు, వారి ఉద్యోగాలు, వారికి ఉన్నటువంటి విమాన ప్రయాణాలు, లేకపోతే వారికి వచ్చేటువంటి డబ్బులు,
వీటి గురించి ఎక్కువ. ఈరోజు మాకు ఇంత బంగారం ఉందంటే, ఈరోజు మాకు ఇక్కడ కాదు ఫ్లాట్, ఎక్కడ ఇంకో ఇలా చెప్తారు. ఇలాగ మాకు ఇంకో అక్కడ ఒక ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఇవి చెప్పుకుంటారు అనమాట. అంటే వీళ్ళ యొక్క దర్జాల తరపాలు ఇది స్వనీతి అంటారు. నువ్వు దేవుని యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నావంటే, నువ్వు దేవునికి సంబంధించిన మ్యాటర్ చేస్తున్నావు. అర్థం ఏంటంటే దేవుని మహిమపరచాలా. ఇవన్నీ ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మళ్ళా ఇక్కడ నేను చేస్తున్న పని ఇదే. నాకు బంజారా హిల్స్లో ఒక ఫ్లాట్ ఉంది, భానుగుడి సెంటర్లో ఒక ఫ్లాట్ ఉంది, లేకపోతే విశాఖపట్నంలో ఇంకొక ఫ్లాట్ ఉంది, మచిలీపట్నంలో ఒక ఫ్లాట్ ఉంది. మాకు బంగారానికి కుదురు లేదు అని చెప్పుకున్నాం అనుకోండి, ఇదేం సాక్ష్యం అవుతుంది? మరి ఇవన్నీ ఇచ్చినోడు నాకు దేవుడే అని చెప్పాం అనుకోండి, ఆ దేవునికి నాకు వందనాలు అని చెప్పాను అనుకుందాం. ఇది ఏమవుద్ది? కృతజ్ఞత అవుతుందా? నా స్వనీయత అవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిచయుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, తన యొక్క గొప్పతనం చెప్పుకుంటున్నాడు. తను చేస్తుంది రాంగ్ కాదు, రైట్, మంచి చేస్తున్నాడు. పాపం పరిచయుడు చేస్తుంది మంచివే. ఏం చేస్తున్నాడు? ఒక వ్యభిచారం లేడు, మంచిదే కదా. చాలామంది వ్యభిచారం చేసి చెడిపోతున్నారు. మరి ఈయన వ్యభిచారం కాదు. చాలామంది దొంగలుగా ఉండి దోచుకుంటున్నారు. ఈయన దొంగ కాదు. మరి అన్యాయం చేస్తూ చాలామంది జీవితాలు పాడు చేస్తున్నారు. అన్యాయం చేయట్లేదు, మంచోడే కదా. వారానికి 2 సార్లు మనలో ఎంతమంది ఒకరు వారానికి ఒకసారి ఉపవాసం చేస్తున్నారు చెప్పండి? మరి ఈయన 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు. దట్స్ మోస్ట్ గుడ్ థింగ్. దశంభాగం ఇస్తున్నాడు. మళ్ళీ ఎంతమంది దశంభాగాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు? రైట్. ఈయన చేసేవి రాంగ్ కాదు, చాలా మంచి విషయాలు. ఇక్కడ అదే ప్రాబ్లం. కానీ ఈ ప్రేయర్ యాక్సెప్ట్ చేయబడలే. దానికి కారణం ఏంటంటే, ఈయన ప్రార్థనలు ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఒకటి ఏమిటంటే, అతను చేస్తున్నవి దేవుని చూడాలి, దేవుడికి తెలుసు అనే విషయం ఈయనకి తెలుసు. అయినప్పుడు కూడా దేవుడితో మళ్ళీ ఇతను తాను గొప్పతనం చెప్పుకుంటున్నాడు. ఒక రాంగ్. సరే, అది ఓకే, అది నో ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇప్పుడు నేను ఈ సుంకరి వలే లేను. స్వనీతి ఏం చేస్తుందంటే, ఫస్ట్ నేను నీతిమంతుడిని అని చెప్పిన తర్వాత, నేను నీతిమంతుడిని లేకపోతే నేను మంచివాడిని, నాలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అని నేను ఎందుకు చెప్పుకోకూడదంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకు అలా చెప్పుకోకూడదంటే, ఒకవేళ నేను నీతిమంతుడు, నాలో మంచితనం ఏదంటే నా పక్కలు చెప్పాలా, నేను చెప్పుకోకూడదు. దానికి కారణం ఏంటంటే, నేను చెప్పుకున్నానంటే ఇమ్మీడియట్గా నా యొక్క దృష్టి పక్కవాడి మీద పడుతుంది అన్నమాట. నేను నీతిమంతుడిని అని నేను చెప్పుకుంటున్నాను. దాని అర్థం ఏంటంటే, అవతలోడు నీతిమంతుడు కాదు, మంచోడు కాదు అని నేను అట్టి భావం నేను కలిగి ఉంటాను. ఒక్కోసారి ఆ భావం నేను వ్యక్తపరుస్తాను అనమాట. దాన్ని స్వనీతి అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇతను స్వనీతి పరుడుగా ఇతడు ఇక్కడ బిహేవ్ చేస్తున్నాడు. నేను ఇన్ని చేస్తున్నాను అని చెప్పి, ఇగో తండ్రి ఇవి ఉన్నాడే పక్కన సుంకరి, ఈయనలాగా నేను లేను అని తెలియజేస్తున్నాడు అనమాట. చాలామంది మనకి ఇటువంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు కదా. ఈయన లేకపోతే ఈమె పెళ్ళి కాకముందు రేసింగ్లు చేసింగ్లు చేసేసి మరి అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడు. వాళ్ళ అమ్మ నాన్న పక్కన పెట్టేసి మొత్తాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిస్తారు. బాగుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను చూసి, ఛే ఎలా పాడైపోతున్నావు చూడండి యువత అంటాడు. మరి నువ్వు చేసింది ఏంటి? సో అందరు కూరుకుంటారా, వీళ్ళని రచ్చరచ్చ చేస్తారు కొంతమంది. అది స్వనీతి. అటువంటి తప్పుడు మార్గంలో వెళ్తే వాళ్ళు బుద్ధి చెప్పడంలో తప్పు లేదు, కానీ వాళ్ళని రచ్చ చేయడము పాపము. మరి దాని సంగతి ఏమిటి? ఇప్పుడు నా భార్య కదా, ఇప్పుడు నీ భార్య, మరి అప్పుడు ఇదే స్వనీతి. మనము ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎలాగున్నాం? కొంతమంది కోళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంకొక కోళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళ అత్తకి అస్సలు గౌరవం అవుతారు. నువ్వు ఇస్తున్నావా గౌరవం? ఈవిడ చూసుకోదు. ఈవిడ ఇంట్లో ఇంకా దారుణంగా ఉంటుంది. ఈవిడ ఇంకొక వాళ్ళ గురించి ఈవిడ మాట్లాడుతుంది. అలాగే అత్తగారు కూడా, ఆ అత్త చాలా గయ్యాలదండి బాబు, ఈవిడ అంతకంటే గయ్యాలది.
ఇదే స్వనీతి. గయ్యాలిది అని చెప్పేటువంటి నీకు అర్హత ఉండాలి. ఏంటి? నువ్వు నీ కోడల్ని చక్కగా ప్రేమించాలి. రైట్? సో మన జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మనం ఎవరిని విమర్శిస్తాం? ఈ రోజున ఒక విమర్శాత్మకమైనటువంటి ప్రసంగం చేస్తున్నానంటే ఇది నా వ్యక్తిగతమైనది కాదు, ఖచ్చితంగా వాక్యపూరితంగా వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం అది నా యొక్క దేవుడిచ్చినట్టు నాకు బాధ్యత, అది అంతే. కానీ వ్యక్తిగతంగా వచ్చేటప్పుడు మాత్రం ఈ విషయంలో మాత్రం తలదూర్చున్నాం. దట్స్ మై క్యారెక్టర్. ఎందుకంటారా? నేను స్వనీతిపరుని కాను. ఎందుకంటారా? నేను పర్ఫెక్ట్ అని అనుకున్నప్పుడు నేను స్వనీతిపరుని అవుతాను. నేను ఎప్పటికీ పర్ఫెక్ట్ కాను. నేను పర్ఫెక్ట్ అవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తాను. నేనే కాదు, ఈ లోకంలో ఉంటే మనిషి ఎవడైనా సరే పర్ఫెక్ట్ అవ్వడానికి, ఎంత మహానుభావుడైనా సరే పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. సో మన జీవితంలో ఏవో ప్రాబ్లం ఉండవచ్చు. ఒకవేళ మన జీవితంలో దేన్నైతే విమర్శిస్తున్నామో అదే సమస్య మనలో ఉండొచ్చు. అప్పుడు నీకు కానీ నాకు కానీ ప్రియమైన వాళ్ళ సంఘాలు చెడిపోతున్నాయంటే సరైనటువంటి ఆలోచన, వాక్యంతో ఉదక స్నానం చేయకపోవడం వల్లనే సంఘాలు పాడైపోతున్నాయి. ఇవాళ వ్యక్తిగత విషయాల్లో, సామాజిక జీవితంలో దేవుడు ఆశించినటువంటి విధి విధానాలను పాటించట్లేదు. స్వనీతిపరులు ఎక్కువైపోతున్నారు ఈ రోజున. స్వనీతిపరులు ఎప్పుడైతే ఎక్కువైపోతారో ఆ సంఘాలు పాడైపోతాయి, ఆ కుటుంబాలు పాడైపోతాయి, ఆ వ్యక్తి జీవితాలు పాడైపోతాయి. మన జీవితాలను ఒకసారి మనము చూసుకుందాం. ఇంకొకరు కామెంట్ చేసేటప్పుడు ఒక ఆయన తెలుసు నాకు బాగా, చర్చిలకి వాళ్ళ పిల్లలు, ఇతరుల పిల్లలు వేసుకున్న డ్రెస్సులను కామెంట్ చేసేవాడు. వాళ్ళ పిల్లలు ఇంకా అంతకంటే దారుణమైన డ్రెస్సులు వేసుకుంటారు. ఇదే స్వనీతి. ఇంకొక ఆయన ఉన్నాడు మాకు బాగా తెలిసిన, మీకు బాగా తెలిసిన పేర్లు చెప్పను నేను, అది వివాదాస్పదం అవుతుంది. సమాధులు ఏముందండి? సమాధుల్లో సమాధులకు వెళ్తూ ఉంటాం అని చెప్తూ ఉంటాడు. వాళ్ళకి సంబంధించిన ఒక బంధువు చనిపోయాడు. చనిపోతే ఎక్కడెక్కడో ఏరుకొని ఒక మంచి రాళ్ళు తీసుకొని అక్కడ సమాధి చేయించాడు. మరి ఎందుకు చేయించాడు? మరి అలాగా స్వనీతి కాదా ఇది? సో సమాధుల్లో ఏముంది? సమాధులకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు చెప్తాం, బాగానే ఉంది. మరి నువ్వు పాటించాలి కదా. నేను పాటించకుండా చెప్పడం ఏంటి మరిది? దట్ ఈస్ స్వనీతి. అటువంటి స్వనీతితో కూడినటువంటి ఆలోచనలు మనం చేయడానికి దేవుడు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చూద్దాం ఒకసారి. రోమా 2 క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు చూడండి. కాబట్టి మీరు చదవండి అమ్మా. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడమైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో, క్లియర్ కట్గా వాక్యం ఉంది చూడండి, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. అర్థమవుతుందండి? తీర్పు తీర్చుచున్నటువంటి నీవు అట్టి కార్యములు చేయుచున్నావు కావా. ఇంకేమంటాడు అక్కడ? ఇట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అంటే ఇట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు వస్తుంది. సంఘముగా మనం ఉన్నామంటే అర్థం ఏంటంటే, సంఘములో ఒకవేళ ఎవరైనా ఒక రాంగ్ డైరెక్షన్లో కూడా వెళుతున్నట్లయితే దాన్ని ఎంకరేజ్ చేయమని కాదు, లాస్ట్ టైం మీకు చెప్పినట్టు వాక్యం అదే. అలాగని చెప్పి ఆ యొక్క సమస్యను బేస్ చేసుకొని రచ్చ చేయడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటారా? అటువంటి వాటి విషయంలో మనం జోక్యం చేసుకునేటప్పుడు నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబం ఎలాగుంది, నా యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంది, నా కుటుంబ ఆత్మీయ జీవితం ఎలాగుంది అని మనం ఒకసారి బేరీజ్ వేసుకొని ఫస్ట్ మన కుటుంబాలను మనం కట్టుకోవాలని ఆలోచన ప్రతి ఒక్కడ చేస్తే ఏ కుటుంబంలో కూడా ఇలాంటి పాపపు స్థితి అనేటువంటిది ఉండదు, స్వనీతి అనేటువంటిది ఉండదు. మనం ఎప్పుడు కూడా మన కళ్ళు ఎప్పుడు కూడా ఎదటి వాని మీద ఉంటుంది. కాబట్టే సంఘాలు బాగుపట్ల. తీర్పు తీర్చు మనుషుడు నువ్వు ఎవడవైనా సరే నిరుత్తరుడై ఉన్నావు, నీవు తీర్పులోనికి వస్తావు.
స్వనీతి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి, చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. స్వనీతి ఇది ఎక్కువైపోతుంది చాలామంది కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో కూడా స్వనీతి అనేటువంటిది. ఎంతసేపు కూడా ఇతరులను విమర్శించడమే. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది, చాలా ఇబ్బందులు పడిపోతాం మనం, రైట్? అందుకే చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి, చాలా ప్రమాదకరమండి. ఎందుకంటే ఈ స్వనీతి పరులు ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనేటువంటి ఈ పరిసయుడు ఏమి కోల్పోతున్నాడంటే, హీ వాజ్ లూజింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క కృపను కోల్పోతున్నాడు అతను. ఎందుకు కోల్పోతున్నాడు అంటే, అతను ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకేం అవసరం లేదు అంటున్నాడు. అంటే నాకు రక్షణ అవసరం లే ప్రభువా, నేను ఇంత ఇస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, అది అర్థం ఏంటి? నాకు ఇంకా మారు మనసు పొందడానికి నాకు ఇంకే యొక్క ఈరోజు నేను ఇప్పుడు ఫుల్ పీట్ మీద ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను చెప్పగలుగుతానా? చెప్పలేను. నేను జనాల ముందు నేను పర్ఫెక్ట్గా కనిపించొచ్చేమో ఒకవేళ, కానీ నాకు వ్యక్తిగతంగా నాకు దేవునికి ఒక ఎన్కౌంటర్ ఉంటుంది. ప్రభువా, మరి నేను పలానా చేస్తున్నాను కాబట్టి నువ్వు తండ్రి ఎలాగెందుకు చేసావు అని అనడానికి లేదు నాకు. సో నేను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి, మీరు కానీ మనం ఎవరైనా సరే. ఇక్కడ ఈ వ్యక్తికి ఏం కావాలి? ఇప్పుడు నేను ఒకవేళ ఒక మంచి చేస్తున్నాను, నేను చాలా దేవుని పక్షంగా చాలా మంచి పనులు చేస్తున్నాను, నేను ఎంత మంచిది చేస్తున్నాను, నేను ఎంత మేలేది చేస్తున్నానో దీన్ని బట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళను. ఇప్పుడు నాకేం కావాలి? గ్రేస్ కావాలి, నాకు దేవుని యొక్క కృప కావాలి. దేవుని కృప కావాలంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నాకు దేవుని కృప కావాలంటే నేను ఏ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నానో దాని విషయం కాదు నేను ఆలోచన చేయాల్సిందే. నేను ఏ విషయంలో ఇంపర్ఫెక్ట్గా ఉన్నానో దాని విషయం నేను ఆలోచన చేయాలి, ఆ విషయంలో సరి చేయమని దేవుని అడగాలి. అప్పుడు నేను గ్రేస్ పొందుకుంటాను. అర్థమవుతుందండి? నేను కృపను నేను చేసిన మంచితనాన్ని బట్టి, ఆ మంచితనాన్ని దేవుని దగ్గర చెప్పడాన్ని బట్టి నేను ఎప్పుడు కృపను పొందుకోలేను. కృప అనేటువంటిది ఫ్రీ గిఫ్ట్. అది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే, కృప అంటే ఎలా ఇవ్వబడుతుంది అంటే, మనకు అర్హత లేకుండా ఇవ్వబడేది కృప. కృప అంటే ఏదో మన అర్హత కొద్దీ ఇవ్వబడినటువంటిది కృప కాదు. కృప అనేటువంటిది మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన అర్హతను బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం, దేవుని కృపను బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుని కృప మనం ఏదో గొప్ప కార్యం చేయడం వల్ల రాదు, నేను ఇంకా ఏదో చేయలేకపోయినటువంటి ఆలోచనతో ఉండడం వల్ల వస్తుంది కృప. నేను దేవునికి ఇంకా ఇష్టంగా లేకపోయాను, దేవుని పట్ల నేను ఇంకా ఆయనని ఇంకా నేను ప్లీజ్ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక అపరాధ భావనతో వచ్చేటువంటిది కృప. నేను ఇంకా ఇంపర్ఫెక్ట్గా ఉన్నాను అనేటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడు వస్తుంది కృప. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని అనుకునేటువంటి వానికి కృప రాదు. ఈ పరిసయుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాడు. స్వనీతి పరులు ప్రాబ్లం ఏంటంటే, నేను పర్ఫెక్ట్, నాకు ఇంకేం అవసరం లేదు, తమను తాము మోసపుచ్చుకుంటారు. తామే నీతిమంతులమని తలంచుకునేటువంటి వారు ఉన్న కారణం చేత ఆ ఉపమానాన్ని అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పర్ఫెక్ట్ అనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా కృప రాదు. విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఫ్లైట్లో అంటే వైట్స్కి బ్లాక్స్కి మధ్య దూరం ఉండేటువంటి దినాలు అవి. ఒక ఫ్లైట్లో ఒక స్త్రీ, వైట్ స్త్రీ విమానంలో కూర్చుంది. తన పక్క సీట్లో ఒక నీగ్రో అమ్మాయికి సీట్ వచ్చింది. ఇద్దరు కూడా పక్కన కూర్చొని వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ చేసే క్రమంలో ఇంకా ఫ్లైట్ బయలుదేరలేదు. ఇంతలో ఈ నీగ్రో అమ్మాయిని చూసి చీ అని చెప్పి తిట్టుకుంటుంది అనమాట. నల్లజాతీరాలు వచ్చి నా పక్కన కూర్చుంది అని చెప్పేసి ఎయిర్ హోస్టెస్ని పిలిచి, అర్జెంటుగా ఈ అమ్మాయిని నా దగ్గర నుంచి ఖాళీ చేస్తారా లేదా అని చెప్పినప్పుడు ఎయిర్ హోస్టెస్, అలా కాదండి, ఈ అమ్మాయికి ఈ నెంబర్ మీదే సీట్ వచ్చింది, ఈ అమ్మాయి ఎక్కడే కూర్చుంటుంది అని చెప్పినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను, ఈ విషయంలో కంప్లైంట్ చేస్తాను, నేను ఫ్లైట్ కదలలేవను అని చాలా బీరాలు పలుకుతున్నాడు ఈమె, క్షమించండి. అప్పుడు ఈ విషయాన్ని క్యాప్టెన్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఎయిర్ హోస్టెస్. సో క్యాప్టెన్ ఒక సొల్యూషన్ చెప్పి పంపించాడు ఎయిర్ హోస్టెస్ దగ్గరికి. ఎయిర్ హోస్టెస్ వచ్చింది,
వచ్చి సరే మీ సీటు మార్చేయమని చెప్పాడు. హై క్లాస్లో కాక్పిట్కి దగ్గరలో మీకు సీటు మార్చారని చెప్పగానే ఈ తెల్ల జాతి అమ్మాయి ఆనందానికి అంతులేదు. ఇలా చూసింది, ఈ నీగ్రో అమ్మాయి వైపు చూసావా నా దర్జా, నా దర్పం ఏమిటో, నా స్టేటస్ ఏమిటో అన్నట్టుగా చూసింది అనమాట. అప్పుడు ఎయిర్ హోస్టెస్ వెంటనే ఏమందంటే, సారీ మేడం, సీట్ మీకు కాదు ఏమికని చెప్పింది. ఈ క్లాసులో నుంచి ఇంకా హై క్లాస్లోనికి ఈ నీగ్రో అమ్మాయిని తీసుకెళ్ళి క్యాప్టెన్కి దగ్గరలో కూర్చోబెట్టుకున్నాను. అదవుతుందండి. సో ఈమె కంటే నేను గొప్ప అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈమె అక్కడే ఉండిపోయింది. కానీ ఆమె నిందిస్తున్నా, అవమానిస్తున్నా ఏ మాట మాట్లాడకుండా తన పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నటువంటి ఆమెను దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకెళ్ళాడు. ఈ ఉపమానం అయిపోయిన వెంటనే కిందన ఒక మాట అంటాడు, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తనను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. 18:14 18వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడు? ఐ టెల్ యూ, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, తెలుగు బైబిల్ ఏముందమ్మా? అతనికంటే ఇతరుడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని నీతో చెప్పుచున్నా. ఐ టెల్ యూ దట్ దిస్ మ్యాన్ రాదర్ దాన్ ద అదర్ వెంట్ హ్యావ్ జస్టిఫైడ్ బిఫోర్ గాడ్. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడు అంటే అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా. వీళ్ళిద్దరిలో నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వారు ఎవరు అంటే, దేవుని కృపను ఎవరు పొందుకున్నారంటే, సుంకరి నీతిమంతుడు అనేటువంటి మాటను, నీతిమంతుడు అనేటువంటి అవార్డును పొందుకున్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడు ఎవరంటే సుంకరి. పరిసయుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. దానికి కారణం ఏంటంటే అతను స్వనీతిపరుడుగా ఉన్నాడు. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఏమంటాడంటే, ఏ కోల్డ్ సెల్ఫ్ రైచియస్ ప్రిగ్ హూ గోస్ టు చర్చ్ రెగ్యులర్లీ ఈజ్ వెరీ క్లోజ్ టు ద హెల్ దాన్ ఏ ప్రాస్టిట్యూట్ అంటాడు. అంటే స్వనీతిపరుడైనటువంటి వ్యక్తి క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళినప్పటికీ కూడా అతడు నరకానికి ఒక వ్యభిచారి కంటే చాలా దగ్గరగా ఉంటాడని చెప్తాడు. సో స్వనీతి అనేటువంటిది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అది భంగం వాటిల్లో చేస్తే సంఘం లేచి నిల్చుండాల్సిందిగా ఒకసారి మనం చేస్తున్నాను. స్వనీతి పరులు మన ఆత్మీయ జీవితంలో స్వనీతి అనేటువంటిది ఎవరు కూడా ఇటు కదలకండి దయచేసి. యూట్యూబ్లో చూస్తున్నప్పుడు, ఈ ఆల్టర్ కాల్ ఇస్తున్నప్పుడు, ఫైనల్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇటు కదులుతున్నారు. అది చూడడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎవరు కదలవద్దు, అలాగ ఉండండి. మీ పిల్లల్ని కూడా కదలనివ్వద్దు. సో లాస్ట్లో ఇది మనం ఒక తీర్మానం చేసుకున్నటువంటి సమయం. ఇది ఆల్టర్ కాల్ అంటే ఇది సామాన్యటువంటి విషయం కాదు. ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి విషయం. మనకు బాగా అలవాటు ఇది స్వనీతి అనేటువంటిది. మన జీవితాల్లో ఉన్నటువంటి లొసుగులను మనం చూసుకోం, మన పక్కోళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి లొసుగులు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్వనీతిపరుడు అంటే ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విచారం చూసినప్పుడు కోపగించుకోలేదు, దొంగను చూసినప్పుడు కోపగించుకోలేదు. కానీ మందిరంలో లేకపోతే బయట కనబడినటువంటి స్వనీతిపరులైన పరిశీలన చూసి మాత్రం రెచ్చిపోయాడని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు. దీన్ని బట్టి ఆలోచన చేయండి. మనం అనుకుంటాం వాళ్ళకంటే నేను బాగున్నాను, వాళ్ళు తాగుబోతులు నేను తాగుబోతుని కాదు, వాళ్ళు వ్యభిచారులు నేను వ్యభిచారిని కాదు, వాళ్ళు దొంగలు నేను దొంగను కాదు, వాళ్ళు వాళ్ళ మీద మాట్లాడితే నేను వాళ్ళ మీద మాట్లాడను అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నామో అప్పుడే మనకు తెలియకుండా ఇతరులను మనం విమర్శిస్తున్నాం అర్థం. అలాగని చెప్పి తప్పు చేసినటువంటి వారిని మనము ఎంకరేజ్ చేయడం కాదు. తప్పు చేసినటువంటి వారిని మనం ఒకవేళ బుద్ధి చెప్పాలంటే ఆ బుద్ధి చెప్పడానికి మనకు ఒక యోగ్యత, అర్హత ఉండాలి. తీర్పు తీర్చు మనుషుడు నువ్వు ఎవడమైనా సరే నిరుత్తరవి ఉన్నావు, ఏ కార్యముల గురించి అయితే నువ్వు తీర్పు తీస్తున్నావు, నీవు అట్టి పనులు ఉన్నావు కావా అని అంటున్నాడు అక్కడ. అయితే ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినట్టు కాల్ ఏమిటంటే, నీవు పర్ఫెక్ట్గా ఉండు, నీ కుటుంబాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకో. నా బిడ్డలు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంకొకరి బిడ్డల గురించి నేను మాట్లాడవచ్చు, లేకపోతే నాకు అర్హత లేదు. నా ఫ్యామిలీ, నాకు సంబంధించినటువంటి నా యవ్వన కాలంలో
నేను ఏ విషయంలో అయితే పర్ఫెక్ట్గా ఉన్నానో ఆ విషయంలో ఇప్పుడు యవనస్తులకి పర్ఫెక్ట్గా ఉండండి అని చెప్పడానికి నాకు యోగ్యత అర్హత ఉంటుంది, లేకపోతే నాకు మాట్లాడడానికి యోగ్యత లేదు. మాట్లాడవచ్చు లేదా విమర్శించకూడదు. ఇది మానుకోగలిగితే క్రైస్తవ సంఘాలు బాగుపడతాయి, క్రైస్తవ కుటుంబాలు బాగుపడతాయి. ఇది ఎవడెవరికో చెప్తున్నాము అనుకోకండి, మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకోసారి ఇంకో కుటుంబాల కోసం మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయండి, 2కి 3 సార్లు, 3కి 100 సార్లు ఆలోచన చేయండి. ఎందుకంటే యేసు ప్రభు దేన్ని ఇష్టపట్టలేదు. పాపాల్లోకెల్లా అత్యంత భయంకరమైన పాపం స్వనీతి. ఈ స్వనీతి సౌలుని ఎక్కడ తీసుకెళ్ళిందంటే సమాధుల దెబ్బల మీద తీసుకెళ్ళిపోయింది. ఆ స్వనీతి ఆఖరికి తన కుటుంబం రాజరికాన్ని కోల్పోయేటువంటి స్థితికి దిగజార్చేసింది. స్వనీతి కాదు, దేవుని నీతిని ఆలోచన చేద్దాం. దేవుని నీతిని ఆలోచన చేసినటువంటి దావీదు భక్తుడు తన రాజరికం తర్వాత తరాలకు అది కొనసాగింది. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, ఎక్కడ తండ్రి నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను, నా కుటుంబాన్ని సరి చేసుకుంటాను, నా స్వనీతిని నేను విడిచిపెడతాను, నేను గొప్ప అనుకునేటువంటి ఒక ఆలోచన నేను విడిచిపెడతానని ఈ రోజున ఈ వాక్యం విన్నటువంటి మనందరం కూడా ఒక తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు వాక్యం చెప్పేటువంటి నేను గృహాలకు గృహంకి వెళ్ళేటప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటిది, ప్రభువా నువ్వు చెప్పమని చెప్తున్నాను నేను. తండ్రి నాకు చాలా అర్హతలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా ప్రభువా తండ్రి నాయన ఎవరిని కూడా దూషించే అర్హత నాకు లేదు ప్రభువా అని దేవుని సన్నిధిలో నేను వినయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నేను ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు నేను చాలా భయపడతాను. నేను ఒక వేణు ఇతరుల వైపు చూపిస్తున్నామంటే 4 వేళ్ళు మన వైపు. ఈరోజున ఒకవేళ వచ్చేటువంటి వాడు స్వనీతితో ఫలానా వాక్యం మాట్లాడితే బాగున్ను, నాకు అనుకూలంగా మాట్లాడితే బాగున్ను అని ఒకవేళ అనుకునే నీవు వచ్చి ఉండొచ్చు, అది ఒక స్వనీతే. దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము నాతో దేవుడు ఏం మాట్లాడినా అన్నాడు అనగా నేనేమి కరెక్ట్ చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో అనే ఆలోచనతో మనం వచ్చినప్పుడు మన సంతోషంతో ఇక్కడి గురించి వెళ్ళగలుగుతాం. స్వనీతి పరులుగా ఉండొద్దు, దైవనీతి పరులుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చోనండి. ఎంతవరకు వాక్యం అందించినట్టు ఈ గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. సత్య వచ్చి పాట పాడుతుందో కోరుచున్నాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలినయ్యా, నే బ్రతుకాలినయ్యా, నేనుండాలినయ్యా, నే బ్రతుకాలినయ్యా. నీవే లేకుండా నేనుండాలినయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలినయ్యా. నీవే లేకుండా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట మాకు ఎంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట మాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రార్థన చేద్దామండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన నీ పాదాల చెంతకు తీసుకురాబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కానుకలను బట్టి ప్రభుని నాయన నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తుంటున్నాం. ఈ కానుకలపై నీ ఆశీర్వాదం ఉండేటట్లు చేయండి ఆయన. ప్రభా తండ్రి, మరి ఇచ్చిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించండి. ఎక్కువ తక్కువ ఇచ్చిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించండి నాయన. వారికి ఆర్థికంగా కావలసిన సహాయం అందించమని బ్రతిమలాడుతూ వేడుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని ఈ కానుకలు నీ మహిమ కొరకై, నీ రాజ్య వ్యాప్తి కొరకై, ప్రభా తండ్రి యొక్క మందిర పరిచర్య కొరకై విరివిగా వాడబడ్డానికి సహాయం చేయనైనా. యేసునామములో ఈ ప్రార్థన మీకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దిగులు సహాను వచ్చి పాట పాడుతుందో కూర్చున్నాం. Standing in your ruins, feels a lot like the end. So used to losing, you're afraid to try again. Right now, all you see are ashes where there was a flame. Truth is that you're not forgotten, 'cause grace knows your name. God's not done with you, even with your broken heart and your wounds and your scars. God's not done with you, even when you're lost and it's hard and you're falling apart. God's not done with you, it's not over, it's only beginning.
కానుకల నిమిత్తం పాపరత్న రుచి ప్రార్థన చేస్తున్న కూర్చున్నాను. పరిశుద్ధుడా 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 ఆకాశ్ మహాకాశ్ మీద ఆశీండి ఉన్న ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా నా తండ్రి నా ప్రభా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. సర్వం నీకు సాధ్యమైనైనా నువ్వు సర్వోన్నతుడివి సర్వ సృష్టికర్తవినైనా. యేసయ్యా నా తండ్రి నా ప్రభా ఏ బిడ్డ నాయనా ఏ బాధలో ఉందో ఏ కష్టంలో ఉందో నీకు తెలుసు ప్రభా. ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నీకు తెలుసు ప్రభా. నైనా యేసయ్యా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నైనా ఈ కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డని నైనా దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యాలతో నింపమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నా తండ్రి నా ప్రభా నైనా మా సంఘానికి ఉన్న రుణాలన్నిటి నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. దేవా నైనా యేసయ్యా నైనా నా ప్రభా మా సంఘానికి ప్రభా ఎంతో నైనా డబ్బు అవసరం ప్రభా. నైనా యేసయ్యా నా తండ్రి నా ప్రభా నైనా అప్పులు ఉన్నాయి ప్రభా. నైనా అప్పులు తీర్చుకోగలగడానికి ప్రభా ఏ బిడ్డ ద్వారానైనా మీరు సహాయం అందించనున్నారో మాకైతే తెలియదు ప్రభా. నైనా యేసయ్యా ప్రతి బిడ్డ కూడా ప్రభా గుప్పులు విప్పి సహాయం చేయడానికి ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని నైనా మాకు ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓస్కర్ ప్రకటన చేస్తాను. దేవునామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. చక్కని దైవావేశంతో దేవుని యొక్క శక్తితోటి బలంతో దేవునితో మాట్లాడే సంఘ కాపరి ఆయన చాలాసార్లు వాక్యం చెప్తూ ఈ దినాన్న దేవుడు నాతో ఎన్నోసార్లు నేను మాట్లాడాను అని ముచ్చరించారు మనతోటి. దేవునితో మాట్లాడడం అంటే అది అందరికీ అది సాధ్యం కాదు. ఎంతో దేవునితోటి అటాచ్మెంట్ ఉండాలి, అనుబంధం ఉంటే తప్ప మాట్లాడలేరు. నీతి అవినీతి స్వనీతి ఈ విషయాల గురించి మాట్లాడడం అంటే అదేమి చిన్న సబ్జెక్ట్ కాదు. మరి చాలా దేవునితో ఎంతో మాట్లాడమని చెప్తే తప్ప మాట్లాడలేని సబ్జెక్ట్ అది. అవినీతి అంటే అందరికీ తెలిసిందే, లంచం పుచ్చుకోవడం అవినీతి అంట. స్వనీతి అది మరి ఎంత ఘోరమైన పాపం అనేది దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంది. ముఖ్యంగా సంఘాల గురించి ఆయన మాట్లాడుతూ సంఘాల్లో ఏ విధంగా ఈ యొక్క స్వనీతి పేరుకొని పోయింది అనే విషయం గురించి మొదట్లో మాట్లాడారు. చార్లెస్ స్పర్జన్ గారు మనందరికీ తెలిసిన వారే, పేరు చాలామంది వినే ఉంటారు. ఆయన బాప్టిస్ట్ వాడు. ఆయన యొక్క ప్రసంగాలు అంటూ ఉండేవాడట, నన్ను బాప్టిస్ట్ వాడు అని అనిపించుకోకుండా ఉండడం నాకు మేలు అంటూ ఉండేవాడు ఆయన. ఎందుకంటే నా పాపముల నిమిత్తం చనిపోయిన వాడు బాప్టిస్ట్ వాడు కాదు, అలాగే లూథరన్ వాడు కాదు, మరొకరు కాదు. నా పాపముల నిమిత్తం మరణించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏ బాప్టిస్ట్ వాడు కాదు, ఏ లూథరన్ కాదు, మరొకటి కాదు. అలాంటప్పుడు నాకెందుకు ఇవన్నీ అని అంటూ ఉండేవట. మొట్టమొదటి ఈ సంఘం యొక్క ఆవిర్భావ విషయంలో ఇక్కడున్న ఈ బి అనే ఓడ్ లేకుండా ఉండడానికి దైవజనులు చాలా ప్లాన్ చేశారు. కానీ ఏంటంటే మనమే దీన్ని చాలా పట్టుబట్టి ఈ పేరు ఖచ్చితంగా ఉండాలని మనం దాన్ని ఇక్కడ ఇరికించుకున్నాం. ఏం సార్ కరెక్టేనా నేను చెప్పింది? ఇక్కడ ఉండకూడదని. ఎందుకంటే ఇది ఉంటే దానికే అతుక్కుపోయి ఉంటాం మనం ఎంతసేపు అదే. మొట్టమొదటి చెప్పారు కదా, హల్లెలూయాలు స్తోత్రాలు ఇవన్నీ ఎవరియో, ఇవి మనవి కాదు అనే భావం నుంచి మనం బయటకు పోయినప్పుడే దేవుణ్ణి సంపూర్ణంగా మనం ఆయన ఆరాధించగలం, స్తుతించగలం, కొనియాడగలం, ఘనపరచగలం. కల్వరి ప్రేయర్ హౌస్ అని దీని అంతటికీ మనమే వద్దనుకొని దీన్ని ఎక్కడి నుంచి మరి ఉంది కదా, మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉంది కాబట్టి దీన్ని మనం తెచ్చిపెట్టుకున్నాం. ఓకే, దేవుని స్తోత్రం. ఏది ఉన్నప్పటికీ కూడా మనం ఏమైతే బైబిల్ చెప్తుందో, ఏమైతే మరి వాక్యం చెప్తుందో దాన్ని మనం అనుసరించినప్పుడు మనం ఎక్కడున్నా ఏ పేరున్నా కానీ అది పర్వాలేదు. అయితే ఒకటి మన్ని దేవుడు తన యొక్క అరచేతిలో పేర్లను రాసుకొని మనని చెక్కుకుంటున్నాడట. మరి చక్కని వాక్యాలతోటి మన్ని మరి దైవజనులు మన్ని చెక్కుతున్నారు. ఎందుకంటే సంఘం మరి మిగిలిన వాళ్ళలాగా బయట అన్యుల్లాగాను మరొకలాగా మనం ఉండకూడదని, మనలో మార్పు ఉండాలని, మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలని మరి దేవుని యొక్క అభిలాష ఆశ ఉన్నది. అందుకే దైవజనుల చేత అటు విధమైన వాక్యాన్ని ఈరోజు మరి దేవుడు మనకి
హెచ్చరించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. చాలా రోజుల తర్వాత కొండేపూడి, ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. మరి చాలా దినాలు అయింది, పాపం తీసుకొచ్చారు. ఒకసారి అందరూ చప్పట్లు కూడా. ఇంకా ఎవరైనా నూతనంగా వచ్చిన వారు ఉంటే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. సాయి, మన సహోదరుడు సాయి, వాళ్ళ తల్లిగారు ఉన్నారా? ఒకసారి నిలబడితే అందరూ చూసి చప్పట్లు కొడతారు. వందనాలు అమ్మ. అమ్మ మీ పేరేం పేరమ్మా? పేరేంటి అమ్మ పేరు? దేవుడమ్మ. ఓకే, గుర్తుంటుంది. కరోనా సమయంలో కూడా మరి ఆ తల్లిగారి గురించి ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుడు మరి కృప చూపించినందుకు దేవాది దేవునికి వందనాలు. అదేవిధంగా మన సంఘంలో యవనస్తుడు, మనందరికీ తెలిసిన బిడ్డ రోహిత్ అందరికీ తెలిసిన వాళ్ళే కదా, అందరికీ తెలుసు. పోయిన శనివారం నాడు అయితే వచ్చి ఇవన్నీ ఫ్యాన్స్ అన్నీ క్లియర్ చేశారు, మొత్తం దులపడాలు అవి ఇవి అన్ని కార్యక్రమాలు. అదే కాదు కానీ ఇంకేతరతర అనేక కార్యక్రమాలు చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేసే బిడ్డ రోహిత్. మొన్న ఒక 3-4 days బ్యాక్ ఆ బాబు డిగ్రీ బీటెక్ అయిపోయింది. 4 days బ్యాక్ ఆయనకు చిన్న అప్రెంటిస్ వచ్చింది, చిన్న జాబ్. అది ఒక 1 month అప్రెంటిస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ నిర్మల మాత కొండ ఉంది, ఏ ఊరండి అది? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, గౌరీపట్నం దగ్గర దేవరపల్లి అనే గ్రామంలో అక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ మరి స్టార్ట్ చేశారు. దాంట్లో చేయడానికి గాను ఆ బాబుకి మరి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఆ బిడ్డ అక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. ఇంటి దగ్గర ఏమో తల్లి, ఒక అన్నయ్య ఉన్నారు. మరి వారి గురించి ఆ బిడ్డ సక్సెస్ఫుల్గా ఆ యొక్క అప్రెంటిస్ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి చాలా నమ్రతగా మంచి వినయ విధేయతలతో ఉంటాడు ఆ పిల్లాడు. అందరికీ తలలో నాలుకలాగా మా గృహంలో కూడా అనేక అవసరాలు వచ్చినాడు, వచ్చి సహాయ సహకారాలు అందించాడు నాకు తెలిసినంత వరకు. ఇంకా అనేక మందికి కూడా సహాయ సహకారాలు అందించే బిడ్డ. కాబట్టి ఆ బిడ్డకు మంచి జరగాలని, రానున్న దినాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనమని కోరి ఉన్నాడు. మరి ఆ విధంగా మరి ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఏమైనా ఉంటే తదుపరి ప్రకటనలు తెలియజేయబడతాయి. ఇప్పుడు వివాహ ప్రకటన దైవజనులు తెలియజేస్తారు. మరి వారితో పాటు ఇంకొకరు ఉన్నారండి, మన గ్రేస్ ఒలివ్ గారి యొక్క సిస్టర్ ఉన్నారండి. వారి సిస్టర్, వారి పాప ఉన్నారు. వారి పేర్లు మర్చిపోయింది. జస్ట్ ఒక్కసారి లేచించున్నాడు అమ్మ వారితో పాటు ఒక్కసారి. గ్రేస్ ఒలివ్ గారి యొక్క సిస్టర్, వారు కూడా ఇక్కడికే వచ్చారు, విశాఖపట్నంలో ఉండేవారు. రాణిగారు పాప పేరు శ్రావణి, రైట్, శ్రావణి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మరి చాలా కొన్ని సంవత్సరాలుగా మన మనలో కొంతమంది ప్రార్థన చేస్తున్నాం శ్రావణి కోసం. ఎందుకంటే ఆ అమ్మాయి గర్భఫలం లేదు. అమ్మ పెళ్ళి ఎంతకాలైందమ్మా నీకు? 5 years అయింది. పాపం ఎప్పుడు పావని చెప్తాడు, గ్రేస్ ఒలివ్ గారు పావని ఎప్పుడు చెప్తుంటాడు, శ్రావణి కోసం ప్రార్థన చేయండి, శ్రావణి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే పాపం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మహాకృప చేత తన జ్ఞాపకం చేసుకుని తన గర్భఫలం ఇచ్చాడండి. ప్రస్తుతానికి తనకి ఎన్నో మంత్. అమ్మ చెప్పలు కూడా గట్టిగా దేవుని స్తోత్రం. రాణి గారికి, శ్రావణికి ప్రత్యేక వందనాలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం రేచర్లపేట గ్రామ కాపురస్తులు శ్రీ బొట్టపాటి ప్రసాద్ గారు, శ్రీమతి కమల గారు దంపతుల ఏకైక కుమారుడు బొట్టపాటి సుధాకర్కును, తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామ కాపురస్తులు శ్రీమతి కాకాడ సునీత దంపతుల ఏకైక కుమార్తె కాకాడ రెబ్కాకును 26 ఆగస్టు 2021 తేదీన ఉదయం 10 గంటలకు కాకినాడలోని రేచర్లపేటలోని కళ్యాణ మండపంలో, అనగా అంబేద్కర్ కళ్యాణ మండపంలో యునైటెడ్ బాప్టిస్ట్ కల్వరీ ప్రేయర్ హౌస్ సంకాపురి రెవరెండ్ ఎస్ శాంసన్ గారిచే పరిశుద్ధ వివాహం జరిపించుటకు పెద్దలచే ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించారు. కావున పరిశుద్ధ వివాహంలో వీరిరువురు జతపరచబట్టుకు ఆటంకం ఏదైనా ఉన్న ఎడల వివాహపు తేదీ లోపునే తెలియపరచవలసిందిగా ఇందు మూలంగా తెలియపరుచున్నాం. ఇది 2వ ప్రకటన దండి. మరి 26వ తారీఖున వివాహం. దేవుని నామాలకు వందనాలండి. మరి ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి ఫంక్షన్ చేస్తున్నప్పుడు అయితే నాకు అసలు ఒంట్లో పోలేదండి. ఫుల్ ఫీవర్ అండి. ఇంకా ఫీవర్ అంటే ఇంకా మామూలు ఫీవర్ అయినా ఒకటే, ఆ ఫీవర్ అయినా ఒకటే. ఎవరో ఇంకా దగ్గర రావడానికి కానీ, నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి కానీ ఉండదు. మరి ఈ 22వ తారీఖున ఇప్పుడు ఇవాళ మా భార్య గారి పుట్టినరోజు అండి. మొన్న సంఘంలో ప్రకటించారు. కాకపోతే ఒక గిఫ్ట్ నేను ఇచ్చానండి మా ఆవిడకి, అది మీతో పంచుకుందామని. మరి శుక్రవారం నాకు అనారోగ్యం కదండి, శనివారం దాన్ని తీసేసి మా ఆవిడకి ఇవాళ ఇచ్చేసానండి. ఇప్పుడు ఆవిడకి ఒంట్లో బాగోలేదండి.
తర్వాత చిన్న మాట, ఒక్క నిమిషం అండి. మరి బాప్తీసం తీసుకున్నాడు కదండి మరి మన సుధాకర్, తనకి మట్టపర్తి ప్రవీణ్ ఒక బైబిల్ ఇచ్చి ఉంటున్నాడండి, మరి నాకు పంపించాడు ఇచ్చేయమని చెప్పేసి. మరి సుధాకర్ ముందుకు వచ్చినట్లయితే మరి సుధాకర్ కోసం ప్రార్థన చేయండి. సరే, మరి ఈ బైబిల్ ఎందుకోసం అంటావు? చాలా అందంగా ఉంది కదా, చెప్పమ్మా. చదవడం కోసం చదువుతావా? మరి దేవుని సన్నిధిలో నువ్వు అబద్ధం ఆడకూడదు ఏమా. మరి ఈ బైబిల్ ఖచ్చితంగా ఇది మొదలుకొని, అంటే నువ్వు చదవట్లేదని కాదు, ఒకవేళ కొంచెం మనం బిజీ అయిపోయిన తర్వాత బైబిల్ మానేస్తుంటాం. ఫస్ట్ మనం బిజీ అయిన తర్వాత ఫస్ట్ మానేసేది ఏదంటే అన్నం కాదు, ఏది మానేం, అన్నీ జరిగిపోతాయి, బైబిల్ మాత్రం చదవం. అంటే అందరికీ ఉన్న బలహీనత, సుధాకర్కి నాకు కాదు అందరికీ ఉన్న బలహీనతే. సో ఆ బలహీనతను అధిగమించాలి, ఓకేనా? సో ఈ బైబిల్ దేవుని సన్నిధిలో ఇవ్వబడింది. ఈ బైబిల్ నువ్వు చదవడం ప్రథమ కర్తవ్యం, సరేనా? ఇందులో విషయాలు మీ ఆవిడకి నువ్వు కొన్ని బోధించాలా, సరేనా? కానీ సరే అండి. మరి ఈరోజు మొదలుకొని ఈ వారం చివరి వరకు కూడా నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకోబోతున్న బిడ్డల కోసం జ్ఞాపం చేస్తున్నానండి. మరి ఈ రోజున నూతన జన్మదినం జరుపుకుంటున్నటువంటి మరి మన నేరేడుపల్లి దివంగతులు నేరేడుపల్లి రమణ గారు, అలాగనే మరి అమ్మగారు దంపతుల కుమారుడైనటువంటి మరి నేరేడుపల్లి జయకుమార్ నూతన జన్మదినం జరుపుకుంటున్నాడండి. జయకుమార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ రోజున మరి నూతన జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన పెద్దలు మరి దాసరి గోపి గారి యొక్క మరి సతీమణి సుజాత కూడా నూతన జన్మదినం జరుపుకుంటుందండి. సుజాతకు కూడా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. మరి అలాగనే మరి ఈ రోజున మరి సహోదరి రూత్ గారు జాన్ గారు మరి గత వారం అనౌన్స్ చేయడం జరిగింది కదండి. మరి దంపతుల యొక్క కుమార్తె మరి డాక్టరల్ స్టడీస్ చేస్తున్నటువంటి జ్యోతిర్మయి కూడా ఈ రోజున నూతన జన్మదినం జరుపుకుంటుందండి. జ్యోతిర్మయికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. ఈరోజు నూతన జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన సంఘానికి ఎంతగానో సహకరించినటువంటి, ఇప్పటికీ సహకారం అందించినటువంటి మట్టపర్తి ప్రసాద్ గారు, శ్రీవల్లి గారి దంపతుల యొక్క మనవడు, అలాగే మరి విక్టోరియా గారు, సుబ్రహ్మణ్యం గారి దంపతుల యొక్క కుమారుడైనటువంటి షయాంక్ చార్విక్ జన్మదినం అండి. మరి చార్విక్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగనే మరి గురువారం నాడు నూతన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి సహోదరి కాటూరి అమ్మాజీ గారు, మరి వారి యొక్క మనవడు మరి దూరదేశంలో ఉన్నటువంటి దివ్య విజయ్ బాబీ దంపతుల యొక్క కుమారుడు జేమ్స్ మార్టిన్ కూడా నూతన జన్మదినం జరుపుకుంటున్నాడండి. జేమ్స్ మార్టిన్ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే శుక్రవారం నాడు నూతన వివాహ దినం జరుపుకోబోతున్నటువంటి మరి మన సండే స్కూల్ టీచర్ అయినటువంటి పావని మరి కేబుల్ బుజ్జి దంపతులు ఇరువురు కూడా మరి నూతన వివాహ దినం జరుపుకుంటున్నారండి. మరి పావని బుజ్జిలకు కూడా వివాహ దిన శుభాలు తెలియజేస్తుంటున్నాం తండ్రి. మరి వీటితో పాటు ఇంకా ఎవరు ఉన్నట్లయితే వారికి కూడా జన్మదిన వివాహ దిన శుభాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడి ప్రార్థన అనంతరం 616 కర్తామోను పాట లాస్ట్ను పాడుకుందాం. కర్తామోను దీవించి ప్రార్థన చేద్దామండి. దయతో తలలో ఉంచండి, కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడా, ప్రేమ గల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని స్తోత్రములు నాయన. మరి గత ఆదివారం నుంచి కూడా నాయన మరి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి ప్రభా. అందుని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మాకు అన్ని విధాలా సహకరించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డలు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని బ్రతిమడుతూ వేడుకుంటున్నాము నాయన. అలాగే మరి తండ్రి నాయన మరి ఈ రోజున నూతన జన్మదినం జరుపుకుంటున్నటువంటి బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. జయకుమార్, జ్యోతిర్మయి, దాసరి సుజాత,
షయాంక్ చార్విక్ అనే బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నూతన దీవెనలతో నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి నడిపించండి. అలాగే ఈ వారం పొడుగున నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకోబోతున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ప్రత్యేకంగా ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ పెట్టుకుంటున్నాం. నాయన సంఘాన్ని ప్రేమించి నాయన మా మధ్యకు వచ్చిన ప్రియ బిడ్డలను బట్టి నీకు వందనాలు. సాయి యొక్క తల్లిగారు వచ్చారు ప్రభా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మరి అలాగే మా తండ్రి సహోదరి రాణి గారు, శ్రావణి వచ్చారు, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన తండ్రి నాయన, ఇంకా నేను ప్రభా మరొకసారి కొడేపూడు శిరీష్ అనే మా మధ్యకు తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి అలాగనే తన నాయన మరి అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాలతో నింపండి, నడిపించండి. గ్రేస్ ఒలివ్ గారు, రూత్ మా తండ్రి ప్రభా కోడి రత్నకుమారి గారిని జ్ఞాపకం చేసుకున్నాను. మరి వారికి ఉన్నటువంటి ఒక బ్యాక్ పెయిన్తో బాధపడుచుంటుండగా వారిని ముట్టండి, స్వస్థపరచండి అని మంచి ఆరోగ్యాలతో నింపి నడిపించండి. బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. సోదరి ఈశ్వరి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ బిడ్డ ఇంకా పూర్తిగా కోలుకోవడానికి సహాయం చేయండి. దాసరి సుశీల గారి కోసం మరోసారి ప్రార్థన చేస్తున్నాం. ఆ నీరసం నుంచి పూర్తిగా కోలుకోవడానికి సహాయం చేయండి ఆయన. మరి దాసరి సుజాత కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డ తనని ఆయన మరి జ్వరంతో బాధపడుతుంటారు, వారి భర్త చెప్పి ఉన్నారు నాయన. బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. తనకు సంపూర్ణ స్వస్థ ఇవ్వండి, ఆ జ్వరం నుంచి విడుదల ఇవ్వండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఈ వైరల్ ఫీవర్స్తో చాలామంది బాధపడుతున్నారు, వారందరినీ కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాను స్వామి నాయన. మరి అలాగనే తన నాయన మరి సహోదరులు నాయన మరి పెద్దలు గోపి గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా అతను శుక్రవారం నాయన కొంత బలహీనతకు గురై ఉన్నారు. మరలా లేవనెత్తో నీకు వందనాలు. మరలా వారిని క్షేమకరంగా నీ మందిరానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారికి ఇంకా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కూడా బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. అలాగే నేను ప్రభా తండ్రి నాయన మరి నేరేడుపల్లి జాన్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ కూడా నాయన మరి కోలుకుంటుండగా ఆ బిడ్డ ఇంకా కోలుకోవడానికి సహాయం చేయమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయండి. నేరేడుపల్లి మరియమ్మ గారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. గత వారంలో నేను చాలా బలహీనతకు బిడ్డ గురై ఉంటున్నారు. అయినప్పుడు కూడా తను నాయన బిడ్డను లేవనెత్తో ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి చక్కగా కొన్ని కార్యక్రమాలు కూడా చురుగ్గా వారు పాల్గొన్నారు నాయన. నువ్వు చూపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు, వాళ్ళకి ఇచ్చిన ఆశ్చర్యకరమైన స్వస్థతను బట్టి నీకు వందనాలు. ఇంకా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం వరకు దయచేయం బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాం తండ్రి ప్రభు నీకు వందనాలు. అలాగనే ప్రభు తన నాయన మరి సరిత కుమారుడు కోసం ప్రార్థన చేస్తున్న భూపతి గారు సరిత కుమారుడు చోటు నాయన. బిడ్డ కొంత నాయన మరి పడిపోయిన నాయన తన కొంత గాయం అయిన కారణం చేత మరి నాన్న కాలుకు దెబ్బ తగిలి ఉన్నది. 2 వీక్స్ రెస్ట్ అన్నారు. అయినప్పటికి కూడా మరి చాలా త్వరితంగానే ఆ బిడ్డ చక్కగా నడవడానికి చూపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభావ మరి ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నాడు. ఇంకా సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయమని కూడా బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాము స్వామి నాయన. మరి ప్యాడ్స్ వాయిస్తున్నటువంటి నిన్ను మయంపరుస్తున్నటువంటి నాడి కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. మరి అలేఖ్య కుమారుడు ఆ బిడ్డ కూడా తన మరి మన శుక్రవారం మరి పాపరాతన గారు మరి దగ్గుతో బాధపడుతున్నాడు, జలుబుతో బాధపడుతున్నాడు చెప్పి ఉంటున్నారు. కానీ ఈ రోజున మళ్ళీ ఆరోగ్యవంతుడిగా నాయన నీ కార్యక్రమాలు జరిగించుకుంటున్నాం. మరి నీ బిడ్డను తీసుకొచ్చావు, చక్కగా వాడుకున్నావు, నీకు వందనాలు. నాడికి ఇంకా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కూడా బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాము నాయన ప్రభు. అలాగే దూరదేశంలో ఉన్నటువంటి నాయన తన అమ్మాజీ గారి కుమార్తె మరి దివ్య కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ కొంత బలహీనతగా గురైనట్టుగా బిడ్డ చెప్పి ఉన్నారు. ఆమెకు కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభు. అలాగే నాయన మరి దివ్య మరి కుమారుడు నాయన తన మరి ఎనోష్ నాయన వామిటింగ్ సెన్సేషన్తో బాధపడుతున్నాడు. అలాగే ఇంకో కుమారుడు జేమ్స్ మార్టిన్ కూడా తన నాయన ప్రభు మరి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆ బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపి నడిపించడం వేడుకుంటున్నాం తండ్రి. ఇగో నాయన ప్రభు మరి తండ్రి మరి బడపాటి ప్రసాద్ గారి యొక్క కుమార్తె సోని మా మధ్య ఉన్నది నాయన ప్రభు. మరి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని తన ఆ బిడ్డకి నాయన ఇచ్చిన గర్భఫలం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి తండ్రి నాయన మరి నూతన గర్భఫలాలు పొందుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు సోని అలాగనే భర్త శ్రావణి కోసం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఇరువురిని జ్ఞాపకం చేసుకుని వారి గర్భఫలాలను దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలతో బిడ్డలు నింపి నడిపించి చక్కటి బిడ్డలకు వారు జన్మనిచ్చుటకు తప్పక నీ కృప సహాయము రాగల దినాల్లో దయచేయమని బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాము స్వామి. అలాగే నేను ప్రభు మరి తండ్రి నాయన సోదరి కుమారి గారి యొక్క మన కుమార్తె కల్పన కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆ బిడ్డ నాయన మరి తన జ్వరంతో బాధపడుచున్నట్లుగా చెప్పి ఉన్నారు. ఇప్పుడే నాయన కల్పన కూడా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకుని నడుచున్నాం. అలాగే మరి రేపటి నుంచి నాయన మరి స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. రేపటి నుంచి నాయన స్కూల్స్ పెట్టి ఉన్నారు నాయన. మరి ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పుడు కూడా మరి స్కూల్ పెట్టినప్పుడు మరి విద్యా సంవత్సరం నాయన ఎంతగా దెబ్బతిన్నదో పిల్లలకు నీకు తెలుసును. కాబట్టి నేను తండ్రి దయచేసి నాయన ప్రభావ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని నాయన వారు చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి, స్కూల్కి వెళ్ళడానికి సహాయం చేయండి. ఏ విధమైనటువంటి అనారోగ్య బలహీనతలకు
గురి కాకుండా నువ్వు సహాయం చేయమని కూడా బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాము నాయన, స్తోత్రములు. అలాగే నేను డిగ్రీ పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉన్నారు నాయన, మరి డిగ్రీ రాస్తున్న బిడ్డలు, అలాగనే ఇంజనీరింగ్ చదువుతున్న బిడ్డలు కూడా ఉన్నారు ప్రభావ. వారందరూ కూడా పరీక్షలు రాస్తుంటుండగా ఆ పరీక్షలు నాన్న విజయవంతంగా రాయటం నువ్వు సహాయం చేయండి ప్రభావ. మరి 22వ తారీఖున ప్రత్యేకమైనటువంటి నాన్న ప్రభు ఈ మధ్యకాలంలో నాయన మరి ఆషిక్ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్ ఏదో మరి తన యొక్క భవిష్యత్తు సంబంధించి రాయబోతున్నట్టు చెప్పి ఉన్నారు. ఆ బిడ్డ కూడా నాకు పరీక్ష విజయవంతంగా రాయటకు సహాయం చేయండి. ఒక మంచి ఉన్నత స్థితి ఆ బిడ్డ కలుగుచేయమని బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాం. అలాగనే ప్రభావ తండ్రి యేసయ్య మరి 26వ తారీఖున జరగబోతున్నటువంటి మ్యారేజ్, అలానే మరి తండ్రి 25వ తారీఖున జరగబోయే ప్రధానం ఆయన మరి తండ్రి మరి బొడపాటి ప్రసాద్ గారు వారి కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క వివాహ కార్యక్రమం విజయవంతంగా జరుగుతూ సహాయం చేయండి. వాతావరణం అనుకూలపరచండి ప్రభావ తండ్రి నాయన ప్రభా. సంఘం నాయన ప్రభా సాధ్యమైనంత తోడ్పాటు ఇచ్చుటకు తప్పగా సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి మా సంఘం బిడ్డలు ఎంతో ఆత్మీయంగా ఎదుగుతున్నారు, కానీ ఇంకా నాయన ప్రభా ఒకరి పట్ల ఒకరికి ఇంకా పరిపూర్ణమైన అవగాహన రాలేదు. అది రావాలని మేము కోరుతున్నాం. వచ్చినట్టు నటిస్తున్నారు కానీ రాలేదు ప్రభా. నిజంగా నాయన ఆ నటన నువ్వు చూస్తావు తండ్రి నాయన ప్రభా. ఆత్మీయంగా ఎదుగుతున్నారు, చాలా బలమైన కార్యాలు కూడా చేస్తారు, చేయగలరు, చేస్తున్నారు, కానీ యూనిటీ మాత్రం రావట్లా. యూనిటీ వచ్చినట్టు మాత్రమే నటన చేస్తున్నారు తప్పిస్తే లేదు నాయన, ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉన్నారు. అది మమ్మల్ని చాలా కలిసివేస్తుంది. మాకు ఎంత ఏమైనప్పుడు కూడా, ఎంత గొప్ప కార్యాలు జరిగినప్పుడు కూడా సంఘం యూనిటీగా లేకపోతే ప్రభా, ఒకరి భారాలు ఒకరు భరించకపోతే ఆ సంఘం నిజమైనటువంటి నువ్వు మెచ్చుకునేటువంటి సంఘం కాదు. నిజమైన యూనిటీ రావాలి ప్రభా తండ్రి నాయన. యేసయ్య తండ్రి నాయన మాకు కొంతమంది ఫేవరిజం ఉంటుంది. మాకు పలానా వాళ్ళు ఫేవర్, ఆ ఫేవర్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆ ఫేవర్కి సంబంధించిన కార్యాలు చేస్తాం నాయన. కానీ తండ్రి యేసయ్య అలా కాదు, నువ్వు కోరుతున్నది ప్రభా తండ్రి సంఘం అంతా నేను తన ఐక్యంగా ఉండాలా తండ్రి. ఇందులో ఏ మాత్రం కూడా ఈ ఇంటి పేరు, ఆ ఇంటి పేరు, ఆ కులం, ఈ కులం, వాళ్ళు ఆ పేట, ఈ పేట, ఇది ఎప్పుడైతే మా సంఘాలు ఉంటుందో ఇంకనూ ప్రభు మేము నటిస్తున్న వాళ్ళమే. మా సంఘం నేను సార్వత్రిక సంఘంలో ఎత్తబడి గుంపులో మేము ఉండలేమనేటువంటి విషయాన్ని మేము పరిశుద్ధాత్మతో తెలుసుకుంటున్నాం. ఆ విషయంలో మేము చాలా కలత చెందుతున్నాం తండ్రి. అది ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తున్నాం ప్రభా తండ్రి. దయచేసి సంఘంలో అది రావాలని కోరుచున్నాం ప్రభా తండ్రి. వాళ్ళ ఇంటి కార్యక్రమం, మా కార్యక్రమం, అది మేము చేస్తాం, మేము దగ్గర చేస్తాం అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే సంఘంలో వస్తుందో ఇక ఎదురులేని సంఘం ఆ సంఘం నిలబడుతుందని. లేకపోతే మునుపున్న సంఘంలాగే జావగారిపోతుంది, చావలేనిది అయిపోతుంది ప్రభా తండ్రి నాయన. అది స్థితి రాకూడదని హృదయపూర్వకంగా పులిపీఠం నుంచి ప్రార్థన చేస్తున్న తండ్రి. హృదయం వేదనతో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఇది. దయచేసి ప్రభా ఆ పరిస్థితి పోవాలని తను పోవాలి. దయచేసి నాయన సంఘం అంతా ఒక యూనిటీగా స్థిరపట్టుకు నువ్వు సహాయం దయచేసి వేడుకున్నాడు చూన్నాం తండ్రి ప్రభా. నీకు వందనాలు చేస్తూ క్షేమకరంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చమని బ్రతిమలాడుతూ వేడుకుని ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు ప్రభా. దయచేసి నాయన ప్రభా వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేసి వారు ఎవరైనా ఇబ్బందుల సమస్యలు ఉన్నట్టు వారిని కూడా ఆదుకుని మనం బ్రతిమలాడుతూ వేడుకొంచు. క్షేమంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చమని బ్రతిమలాడుతూ వేడుకొంచు. దయచేసి జరగబోయే కార్యక్రమాలకి దయతో నాయన మరి వాతావరణ స్వాధీనంలో ఉంచుకొని మాకు సహాయం చేయండి. మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న బిడ్డల కుటుంబాలకు దయచేసి నువ్వు తోడ్పాటు అందించమని వేడుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని మరొకసారి మరి నాయన మరి రమేష్ గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను బిడ్డ ప్రభావం అంతనే మరి ఆయన కోలుకుంటున్నాను. నీకు కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. చక్కటి సాక్ష్యంతో నేను మహిమపరిచాను గత ఆదివారం తన నాయన ప్రభావ. మరి ప్రభా తన నాయన మరి ఇంకా పరిపూర్ణంగా కోలుకోవడానికి నీ కృపా సహాయం దయచేసి పరిపూర్ణ స్వస్థచిత్తుని చేయమని ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీవు పొందుకొని వేడుకొని నజరేయుడైన యేసు నన్ను చక్కగా ఈ రోజున విజయ్ కుమార్ గారు కొంత బలహీనుడు ఆయన అయినప్పుడు కూడా తన నాయన మరి దేవుని పని అనగానే మరి ఏమాత్రం కూడా జాగు చేయట్లేదు నాయన తండ్రి ప్రభా. మరి తన నాయన మరి ఎక్కడికైనా వెళ్ళడం విషయంలో, కార్యక్రమాలు చేపట్టడం విషయంలో ఆయన కూడా ఎంతగానో ప్రభా తన పాత్రను పోషిస్తున్నారు ప్రభా. తన నాయన కొంత శరీరం నాయన తండ్రి సహకరించకపోయినప్పుడు కూడా ఇది నా బాధ్యత, నేను ఒక సంఘ విశ్వాసిగా, సంఘ బిడ్డగా, సంఘ పెద్దగా నా బాధ్యత అని ఆయన కూడా ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రభా తండ్రి. దయచేసి నేను విజయ్ కుమార్ గారిని ఇంకా బలపరచు. రాగల దినాల్లో వారి ద్వారా ఇంకా బలమైన కార్యాలు జరుగుటకు కూడా నీ కృపా సహాయం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొనుచు నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలినతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆర్దనకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం, నడిపింపు, కాపుదల, సకల దీవెన, సమస్త ఆశీర్వాదములు సదాకాలం మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, మన సంఘం కోసం మన సంఘాన్ని ప్రేమిస్తూ మన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలకును, సంఘం యొక్క అవసరతలు గుర్తిస్తున్నటువంటి ప్రతి బిడ్డలకును, అదేవిధంగా ఏ బిడ్డలైతే ఈ రోజున తమ కుటుంబంలో తమ వారి కోసం బాధపడుతూ, తమ కుటుంబంలో తమ వారు తమను పట్టించుకోవట్లేదు అని చెబుతూ వేదనతో నాయన తండ్రి ఏ బిడ్డలైతే నాయన ఈరోజు ఉన్నారు నాయన,
ఇట్టి వేదనకరమైన పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు ఇప్పుడు సదాకాలం ప్రభువారు వచ్చి పర్యంతము తోడే కాపాడి సంరక్షించి నడిపించుగాక ఆమేన్.